Let's bow down our hearts and our heads in the presence మన of God. హృదయములను మన తలలను ప్రభు యొక్క సన్నిధిలో ఉంచి మనం ప్రార్థన చేసుకుందాం. Let us ask Him, Lord, speak to our hearts tonight. Gracious Heavenly Father, కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, we're so grateful to you for this wonderful opportunity. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన తరుణాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. We're thankful, Lord, that you are in our midst tonight, ఈ రాత్రి మీరు మా మధ్య ఉన్నందుకు మీకు ఎంతో వందనస్తులమై ఉన్నాం ప్రభువా. because you inhabit the praises of your people. ఎందుకనగా నాయన నీ ప్రజల యొక్క స్తుతుల మధ్య నువ్వు నివాసం చేస్తున్న దేవుడు అయి ఉన్నావు. How many songs have been sung, ప్రభు అనేక కీర్తనలు పాడబడ్డాయి. and Lord, there's a worship going on. ప్రభు గొప్ప ఆరాధన జరిగింది నాయన. But Lord Jesus, now we come to your throne to hear from you. ప్రభు యేసు ఇప్పుడు మీ సింహాసనాన్ని మేము సమీపించున్నాం ప్రభు, నీ మాటలు ఆలకించడానికి. I pray, Father, that you will take your precious word and speak to our hearts, Lord. ఆయన నీ ప్రశస్తమైన వాక్యాన్ని తీసుకుని తండ్రి మా హృదయాంతరంగాలతో మీరు మాట్లాడాలని ప్రభు నేను మనం చేస్తూ Pray, Father, that you will meet every heart's desire. తండ్రి ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయపు ఆశను మీరు నెరవేర్చండి నాయన. Strengthen every weak person, Lord. నాయన ఇక్కడ ఉన్న ప్రతి బలహీనుని మీరు బలపరచండి. Heal every sick body. ప్రతి రోగగ్రస్తమైన శరీరాన్ని స్వస్థపరచండి. Lord, if anybody needs your salvation, I pray that you will give them your salvation. ప్రభు రక్షణ అవసరత ఎవరికైనా ఉన్నట్లయితే ప్రభు వారికి రక్షణ అనుగ్రహించవలసిందిగా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. Jesus, I pray that you will speak to your people now. నాయన ఇప్పుడు ప్రభు అయిన యేసు నీ ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి. As your servant, Lord, I move out of your way, Lord. ప్రభు నీ సేవకుడుగా నేను రంగం మీద నుంచి పక్కకు తొలగుతూ ఉండగా Lord, let your presence be seen here. ప్రభు కేవలం మీరు మీ సన్నిధి మాత్రమే ఇక్కడ కనబడును గాక. And we will give all glory and honor to your precious name. నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలను నీ ప్రశస్తమైన నామమునికే మేము సమర్పిస్తూ ఉన్నాము. We ask this in the name of our Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాము. All the saints said amen. పరిశుద్ధులందరూ కూడా కలిసి చెప్పండి ఆమేన్. God bless each one of you. మీలో ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక. If you got your Bibles with you, turn with me to the book of Jude. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే నాతో పాటు యోధా రాసిన పత్రిక చూడండి. And we would like to read verse 1 to 4. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చదవగోరుతూ ఉన్నాను. And then we will read verse 6. తర్వాత 6వ వచనాన్ని మనం చదువుకుందాం. As you turn your Bibles, I take this opportunity to greet every one of you in the wonderful name of the Lord Jesus. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెలుస్తూ ఉండగా ఈ అద్భుత నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. I'd like to thank God and the man of God, Pastor J. Kumar, for the kind invitation. మరి దయతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ జయ కుమార్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. May his name be glorified. ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక. I'd like to thank every one of you. మీలో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలను తెలియపరచగోరుతున్నాను. Thank you for your love and hospitality. మీరు చూపిన ప్రేమను బట్టి ఆతిథ్యాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. God richly bless you. దేవుడు అత్యధికంగా మీ అందరిని దీవించును గాక. The book of Jude chapter 1, there's only one chapter. మరి యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఇందులో. And I'd like to request Brother Joe to మరి సహోదరుడు జాషువా చదువుతారు మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన భోగ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జోబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువులైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదేవుడు జరుగు తీర్పు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. Thank you very much. You may please take your seats. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోనండి. At this point, I also
salute every man of God that is here. మరి అలాగే ఇదే సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దైవజనుడికి నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. God bless you, my brothers, and your families and the ministries. నా సహోదరులారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను పరిచర్యలను దీవించును గాక. I respect each one of you. మరి మీలో ప్రతి ఒక్కరిని నేను ప్రభువునందు గౌరవిస్తున్నాను. I pray that God's richest blessing will rest upon you. మరి దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో నిలిచి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. I believe yesterday night we were blessed by the power of the Holy Ghost. మరి గత రాత్రి పరిశుద్ధాత్మక శక్తి ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడ్డామని నేను నమ్ముతున్నాను. I was blessed. నేను ఆశీర్వదించబడ్డాను. The Lord was so good to us. మరి దేవుడు మన యొక్క ఎడల ఎంతో మేలు చేసి ఉన్నారు. We spoke about Samson. ఆయన సంసోను గురించి మాట్లాడారు. And how we strived for the mercy of God. మరి దేవుని యొక్క కృప కొరకు కనికరం కొరకు ఆయన ఎలా పోరాటం చేశాడో మనం విన్నాము. And we heard the desire of his heart. ఆయన హృదయాశను గురించి మనం విన్నాము. He desired the word of God should be manifested before the Philistines. మరి ఫిలిష్తీయులు ఎదుట దేవుని వాక్యం రుజువుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలని కోరుకున్నాడు. More than his own life. తన సొంత ప్రాణం కంటే ఎక్కువగా దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత కొరకే ఆయన ఇష్టపడ్డాడు. He was ready to die with the Philistines. ఆ ఫిలిష్తీయులతో తాను కూడా చనిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. But he wanted the power of God to be manifested to those heathen world. అయితే ఆ ఎన్ని జనులకు ఆ దేవుని శక్తి కనపరచబడాలని ఆయన కోరుకున్నాడు. And then our prophet said, అక్కడ తర్వాత మన ప్రవక్త చెప్పారు, he said, if that kind of a desire our church has today, ఈ రోజు అలాంటి ఆశ ఒక సంఘం ఈ రోజు కలిగి ఉన్నట్లయితే, that the word of God must be manifested in our lives, through our lives to this heathen world. మరి చూడండి, మన జీవితాల ద్వారా అన్ని జనులకు దేవుని యొక్క కార్యములు వాక్యము రుజువుపరచబడాలని ఆశ మనం కలిగి ఉన్నప్పుడు, Praise the Lord. దేవునికి స్తోత్రం. Prophet wanted to see that. మరి చూడండి, ప్రవక్త అలాంటి ఆశ కలిగిన సంఘాన్ని చూడగోరాడు. He wanted to see the church coming back to Pentecost. మరి చూడండి, సంఘము తిరిగి పెంతెకోస్తు దగ్గరికి రావటాన్ని ఆయన చూడాలనుకున్నాడు. Oh, brother, that is so important today. సహోదరులారా, ఈ దినమున అదే ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. Without Pentecost, it's impossible for us to be in the rapture. ఎందుకంటే పెంతెకోస్తు లేకుండా ఎత్తబడుటలో పాలి భాగస్థులుగా ఉండటం అనేది అసాధ్యం. Because that's the dynamic power. ఎందుకంటే మనం నడిపించే శక్తి ఆ పెంతెకోస్తే. Praise the Lord. దేవుని స్తోత్రం. We need that power again. ఈ రోజు ఆ శక్తి మరలా మనకు కావలసి ఉన్నది. This evening I would like to speak on a little subject that God placed on my heart. ఈ సాయంకాల సమయంలో ప్రభువు నా హృదయంలో ఉంచిన ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. Who kept not their first estate. తమ మొదటి ప్రధానత్వమును నిలుపుకొనని వారు. First estate means the state or the condition. అనగా వారి యొక్క స్థితి, ఏ స్థితిలో దేవుడు ప్రారంభంలో వారిని ఉంచారో దాన్ని వారు కోల్పోయారు. Rank especially of a higher order. మరి ప్రత్యేకంగా ఒక ఉన్నతమైనటువంటి క్రమములో వారు పెట్టబడ్డారు. Now this is the epistle of Jude, ఇది యోధా రాసిన పత్రిక. the servant of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవకుడు ఆయన. The Bible says he was the brother of James. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది ఆయన యాకోబు యొక్క సహోదరుడు. And he's writing this epistle to the sanctified. మరి చూడండి, ఆయన పరిశుద్ధులకు రాస్తున్నాడు ఈ పత్రికని. He's not writing this epistle to the outside world. మరి బయట లోకస్తులకు ఆయన ఈ పత్రిక రాయట్లేదు. But he's writing to the sanctified ones. అయితే శుద్ధీకరించబడిన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. And the ones that are preserved in Jesus Christ. యేసు క్రీస్తునందు భద్రము చేయబడిన వారితో మాట్లాడుతున్నాడు. And to them that are called by the purpose of God. దేవుని యొక్క సంకల్పంతో పిలువబడిన వారితో మాట్లాడుతున్నాడు. And he says, mercy unto you and peace and love be multiplied. ఆయన అంటున్నాడు, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. And after this very statement, ఈ మాట చెప్పిన తర్వాత వెంటనే he said, beloved, ప్రియులారా, when I gave all diligence to write unto you that of common salvation, మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేషాక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, it was needful for me to write unto you and exhort you that ye should earnestly contend for the faith which was once delivered unto the saints. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. See, he wrote about the common salvation. ఆయన ప్రజలందరికీ కలిగేటువంటి రక్షణ గురించి రాయాలనుకున్నాడు. But he also
also thought it is needful to remind them of one great thing. అయితే మరొక గొప్ప కార్యాన్ని వారికి జ్ఞాపకం చేయవలసి ఉన్నదని ఆయన గ్రహించాడు. And he is giving exhortation to them. ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. To contend for the faith. ఒకే ఒక విశ్వాసం కొరకు మీరు పోరాడండి. Which was once delivered unto the saints. అది ఒకప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది. It was not a faith, brother, sister. It was the faith. సహోదరి సహోదరులారా, అది ఒక విశ్వాసం కాదు, ఒకే ఒక విశ్వాసం. అది there is only one faith in the Bible. బైబిల్ గ్రంథంలో ఒకే విశ్వాసం ఉంది. There is only one God in the Bible. బైబిల్ గ్రంథంలో ఒకే దేవుడు ఉన్నాడు. There is one baptism in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక్క బాప్తిసం మాత్రమే. There is only one church that God recognizes. దేవుడు గుర్తించే సంఘం ఒక్కటి మాత్రమే ఉన్నది. The church that was born in Acts chapter 2. మన అపొస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయములో జన్మించిన సంఘము. Praise the Lord. That's the church God. దేవుని స్తోత్రం. He knows that church. ఎందుకంటే దేవుడు ఆ ఒక్క సంఘాన్ని మాత్రమే ఎరిగి ఉన్నాడు. And other churches he doesn't know them. మిగిలిన సంఘాలను ఆయన ఎరగలేదు. It's not that I'm putting anybody down. అంటే దాని అర్థం నేను ఎవరిని కించపరచట్లేదు. But I want to put the facts before you tonight. కానీ ఈ రాత్రి మీ ఎదుట సత్యాన్ని మీ ఎదుట పెట్టాలని నేను కోరుతున్నాను. Our responsibility today ఈ రోజు నా బాధ్యత ఏంటంటే is to contend for the faith that was once delivered unto the saints. మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ నిజ విశ్వాసం కొరకు మనందరం కూడా పోరాటం చేయవలసి ఉంది. Now also Paul writes in his epistle in Timothy. మరి తిమోతికి రాసిన పత్రికలో కూడా అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. He says, fight the good fight of faith. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడమంటున్నాడు. Lay hold on eternal life. ఆ నిత్య జీవము కొరకు దాన్ని పట్టుకుని ఉండు. Whereunto thou art also called. ఆ నిత్య జీవం కొరకు నువ్వు పిలువబడ్డావు. And hast professed a good profession before many witnesses. మరి అనేక జనుల ఎదుట నువ్వు దాన్ని చక్కగా ఒప్పుకుని ఉన్న ఆ విశ్వాసం కొరకు నువ్వు పోరాటం చేయి. Jude also says the same thing. ఆయన కూడా అదే మాట చెప్తున్నాడు. Jude. యూదా కూడా He says, fight, contend for the faith. ఆ విశ్వాసం కొరకు పోరాటం చేయి. Now there was a problem at this time. ఆ సమయానికి ఒక సమస్య వచ్చింది. For there are certain men crept in and others who were before of old ordained to this condemnation. ఏలైనా కొందరు రహస్యంగా చొప్పడి ఉన్నారు. వారి భక్తి మన దేవుని కృపను కామాత్వరత్వములకు దుర్వినియోగపరుచుతున్నారు. Yes, they are turning the grace of God into the lasciviousness. మరి చూడండి, దేవుని కృపను వారు కామాత్వరత్వములకు దుర్వినియోగపరుచుతున్నారు. And denying the only Lord God and our Savior, our Lord Jesus Christ. మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు. So this is not what is happening today. ఇది ఈ రోజు జరుగుతున్న కార్యాలు కావు. This is not new. ఇవి క్రొత్తవి కావు. It was right there in the beginning. ఇది ప్రారంభంలోనే ఉన్నాయి. ఇవి It was right there when Jesus was on this earth. యేసు ఈ భూమి మీద ఉన్నప్పటి నుండి ఉన్నాయి. ఇవి It was there when after he died and rose again and ascended into heaven. మరి చూడండి, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైన తరువాత There was present when the disciples were going on with the gospel. మరి శిష్యులు ఆ సువార్తను తీసుకుని ప్రకటిస్తూ ఉన్నారు. So it is always there, brother, sister. సహోదరి సహోదరులారా, ఇవి ఎప్పుడు ఉంటాయి. Now the Jude, he writes to this sanctified saint. కాబట్టి శుద్ధీకరించబడిన పరిశుద్ధులతో యూదా రాస్తున్నారు. He says, and the angels which kept not their first estate, but left their own habitation, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను he hath reserved in everlasting chains and the darkness unto the judgment of the grace of a great day. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. Now when he speaks about that angel, ఆయన దూత గురించి మాట్లాడుతున్నప్పుడు who he is talking about? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. He's talking about Lucifer. ఆయన అక్కడ లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. He's talking about Satan. ఆయన సాతానుడు గురించి మాట్లాడుతున్నాడు. We will come to that very soon. దాని దగ్గరికి మనం త్వరలోనే వద్దాం. But you know, brother, sister, it is very important. కానీ సహోదరి సహోదరులారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం అవుతున్నది. We should never lose our first position or place in Christ. క్రీస్తునందు మన స్థానాన్ని, మన స్థితిని ఎన్నడూ కూడా కోల్పోకూడదు. The Bible says, బైబిల్ అన్నం చెప్తున్నది, it says those angels are reserved unto everlasting chains. మరి ఆ దేవదూతలు
నిత్య పాశములతో సంఖ్యలతో బంధించబడి ఉన్నారు. And they are under darkness unto the judgment of the great day. ఆ మహాదినమున జరిగే తీర్పు వరకు వారి కటిక చీకట్లో ఆ నిత్యమైన సంఖ్యలతో బంధించి భద్రపరచబడి ఉన్నారు. Now every time, every age, ప్రతి సమయములో ప్రతి కాలములో God sent his messengers. దేవుడు తన దూతలు పంపుతున్నాడు, వర్తమానికుడు He పంపుతున్నాడు. sent the angels to bring the message to the people. ఆ వర్తమానాన్ని ప్రజలకు చేర్చడానికి ఆయన తన దూతలను వాడుకుంటున్నాడు. We know, according to the New Testament, మరి నూతన నిబంధన ప్రకారంగా we have 7 church ages, మనకి 7 సంఘ కాలములు ఉన్నాయి. and we are living in the 7th church age. ఇప్పుడు మనం 7వ సంఘ కాలములో జీవిస్తున్నాము. But we are not in that age, but we are out of that age. అయితే ఇప్పుడు నిజానికి మనం 7వ సంఘ కాలంలో లేము కానీ దానిలో నుండి వెలుపలికి వచ్చి ఉన్నాము. But the 7th church age is still going on, running on. అయితే 7 సంఘ కాలాలు ఇంకా కదులుతున్నాయి, కొనసాగుతున్నాయి. I'm talking about the 7th revolution age. ఇప్పుడు నేను 7వది లవదోకే సంఘ కాలాల గురించి మాట్లాడుతున్నాను. It will come to an end on the day when the bride is raptured. మరి పెళ్లి కుమార్తె ఎత్తబడినప్పుడు పైకి కొనుక్కోబడినప్పుడు అది ముగించబడుతుంది. Until that time, this age will go ahead. అప్పటి వరకు లవదోకే కాలం అనేది కొనసాగుతూనే ఉంటుంది. So every age, God sent a messenger. ప్రతి కాలంలో దేవుడు వర్తమానికుడిని పంపాడు. He sent a message to the people. ఆయన వర్తమానాన్ని ప్రజలకు పంపించాడు. And when the people received that message, ఆ వర్తమానాన్ని ప్రజలు స్వీకరించినప్పుడు they were sealed by that message. వారు ఆ వర్తమానం చేత ముద్రించబడుతున్నారు. And they were brought into the kingdom of God. వారు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డారు. But you know what happened when after every messenger passed away? అయితే ప్రతి వర్తమానికుడు ఈ లోకమును విడిచిన తర్వాత ఏం జరిగింది? Whether Luther or Wesley, లూథర్ గారు కావచ్చు, వెస్లీ గారు కావచ్చు. because from Luther the Reformation started, లూథర్ నుంచి సంస్కరణలు ప్రారంభమయ్యాయి. and Wesley came next. తర్వాత వెస్లీ వచ్చాడు. Luther preached about justification. లూథరు నీతీకరణ గురించి బోధించాడు. Wesley preached about sanctification. వెస్లీ శుద్ధీకరణ గురించి బోధించాడు. Then the Pentecostal age came, తర్వాత పెంతెకొస్తు కాలం వచ్చింది. and these were all God-ordained ministries. ఇవన్నీ కూడా దేవుని చేత ఏర్పరచబడిన పరిచర్యలు. Every person has to go through this process ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రక్రియలో గుండా వెళ్లాల్సిందే to get saved. రక్షించబడడానికి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Person has to be justified. అతడు మొదటగా నీతిమంతుడిగా తీర్చబడాలి. That means we should have faith on the Lord Jesus Christ. అంటే అతడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉండాలి. Then a person has to be sanctified. తర్వాత ఆ వ్యక్తి శుద్ధీకరించబడాలి. And then the person needs to be filled with the Holy Ghost. తర్వాత వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. But what happened? కానీ ఏం జరిగింది? You know, after those messengers passed away, ఆ వర్తమానికులందరూ వెళ్ళిపోయిన తర్వాత they begin to denominate it. వారందరూ కూడా ఒక సంస్థగా మారిపోయారు. Why? ఎందుకని? What was the reason for that? అలా మారిపోయానికి కారణం ఏంటి? After they went out of the scene, వారు పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత when they went out of the scene, ఆ వర్తమానికులు రంగం మీద నుండి కొనిపోబడిన తర్వాత then the fallen angels got into that. ఇప్పుడు అక్కడ పవిత్రమైన దేవదూతలు వచ్చి పడ్డారు. And then they begin to organize it. ఆ పవిత్రమైన దేవదూతలు ఇప్పుడు దాన్ని మత సంస్థగా మార్చడం ప్రారంభించాయి. We got so many denominations. తద్వారా ఈ రోజు అనేక మత సంస్థలను కలిగి ఉన్నాము. That's why we have so many, association of ministers. ఈ రోజు సేవకులకు అనేక రకాలైన అసోసియేషన్స్ వచ్చేసినాయి. We call it ecumenical association of ministers. మరి ఇప్పుడు ఈ రోజు సార్వత్రిక సేవకుల యొక్క సమూహంగా సమైక్యంగా మనం వాటిని పిలుస్తున్నాం. What they are doing today వారు ఏం చేస్తున్నారు ఈ రోజు? is exactly they are making an image unto the beast. వారు ఆ మృగములకు ఒక ప్రతిమను తయారు చేస్తున్నారు. Now this is very important to understand. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది. As the Bible said, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా they are building the Christian economy. వారు క్రైస్తవ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారు. Yes, they are building Christian economy. మరి వారు క్రైస్తవ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారు. And they will shut down the doors to the real church of God, అప్పుడు వారు నిజమైన దేవుని సంఘములకు తలుపులు మూసివేస్తారు. which is the bride of Jesus Christ. ఆ నిజమైన దేవుని సంఘం ఎవరో కాదు, క్రీస్తు యేసు యొక్క వధువై ఉన్నది. Because this bride, ఎందుకంటే ఈ వధువు she is the wife of Jesus Christ. ఆమె యేసుక్రీస్తు యొక్క భార్య అయి ఉన్నది. She doesn't belong to a denomination. ఆమె ఏ మత శాఖకు చెందినది కాదు. She is not an organization. ఆమె మత సంస్థలు. She is an individual. She has an individual relationship with the Maker. ఆమె
సంఘమే తన సృష్టికర్తతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. We have personal relationship with God మనము దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం through Christ Jesus ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. because of His precious blood. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం. That's why we are not in the organization. అందుకే మనం ఒక మత సంస్థ కాదు. There is no God in the organization. మత సంస్థలలో శాఖలలో దేవుడు లేడు. There is no God in the denomination. మత శాఖలలో దేవుడు లేడు. That's why in the Laodicean age, అందుకే లవోదికీయ కాలంలో God stands outside the church ఆయన సంఘం వెలుపల నిలబడ్డాడు. and He's knocking at the door. ఆయన తలుపులు తట్టుచున్నాడు. And see, He's not knocking the doors of the church, ఆయన సంఘాల తలుపులు కొట్టట్లేదు. but He's knocking at the door of an individual. కానీ ఒక వ్యక్తిగతమైన ఒక వ్యక్తి యొక్క ఇంటి తలుపును తట్టుతున్నాడు ఆయన. God is not dealing with the group of people. ఇప్పుడు దేవుడు ఒక గుంపుతో వ్యవహరించట్లేదు. He's dealing with the individual. ఆయన ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడో వధువు దాగి ఉంది, He's a sheep. ఎక్కడో గురువు దాగి ఉంది. That's what this kind of meeting. అందుకే ఇలాంటి కూటములు ఏర్పాటు చేయబడుతున్నాయి. So that the people of God must be preached. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. The gospel is falling on that seed. ప్రకాశించింది. Starts bringing forth life. ఇది వెంటనే జీవాన్ని ఉత్పత్తి చేయడం It will ప్రారంభిస్తుంది. spring forth, brother, sister. సోదరి సోదరుడు, ఆ విత్తనం మొలకెత్తుతుంది. That's why, because of that, అందుకే దాని కొరకే and by faith, విశ్వాసము this man of God have arranged this meeting. ఈ దైవజనుడు ఈ కుడి చేస్తున్నాడు. You see what is happening in the world. లోకంలో ఏం జరుగుతుంది? Lucifer is at work. లూసిఫర్ కార్యాలన్నీ He's working hard. వాడు చాలా ప్రయాసపడుతూ చేస్తున్నాడు. What did they do? వారు ఏం చేస్తున్నారు? They sold out to reasoning of wisdom and education. వారు చదువుకి, జ్ఞానానికి, తర్కానికి తమను తాము అమ్మివేసుకున్నారు. My minister brothers will agree with this. మరి నా సేవకులైన సహోదరులు ఈ మాటను అంగీకరిస్తారా? Whenever they go out to preach, మరి ఎప్పుడైతే సువార్త బోధించడానికి వెళ్తారో they will be asked what kind of theology you have done. వాళ్ళు అడుగుతారు, ఎలాంటి వేదాంత విద్య కలిగి ఉన్నారు మీరు? Which Bible college you went? ఏ బైబిల్ కళాశాలకు మీరు వెళ్ళారు? Are you BTH or MTH or DD or PhD? అయ్యా మీరు బిటిహెచ్ చేశారా, ఎంటీహెచ్ చేశారా, డిడి చేశారా అని అడుగుతారు. What happened? ఏం జరిగింది? Lucifer లూసిఫర్ has given them education, వారికి చదువునిచ్చాడు, given them wisdom, వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. just like he gave it to Eve. అవ్వకి ఇచ్చినట్లుగానే. Praise the Lord. దేవుని స్తోత్రం. Exactly the way he gave to Eve. అవ్వకి ఏ రీతిగా ఇచ్చాడు అలాగే ఇచ్చాడు. Now Wesley was a man of God. మరి వెస్లీ దైవజనుడు, Luther was a man of God. లూథరు దైవజనుడు. But what followed them, అయితే ఆయన వారిని వెంబడించిన వారు, fallen angels got into it. దాన్ని వారు వెళ్లిపోయిన తర్వాత పతనమైన దేవదూతలు అందులోని చేరారు. What was the angels first? What was the angels? ఆ దూతలు ఎవరు? They were creative beings of God. వారు దేవుని చేత సృజించబడిన జీవులు. Therefore Lucifer's wisdom. కానీ లూసిఫర్ జ్ఞానానికి వారు పతనమయ్యారు. That's exactly right. అది ఖచ్చితంగా నిజం. Just like Eve fell for the wisdom of Lucifer, మరి లూసిఫర్ యొక్క జ్ఞానానికి అవ్వ పడిపోయినట్లుగా the same way these things are happening in the world today. ఈ రోజు కూడా లోకములో కార్యాలు అలాగే జరుగుతుంది. You see what they have become వారు ఎలా తయారయ్యారో by చూడండి. doing that. అలా పతనం అవటం ద్వారా జ్ఞానానికి వారు ఎలా మారిపోయారు? They become fallen angels వారు పతనమైన దూతలయ్యారు. and organizations ఒక మత సంస్థగా మారారు. from men of God దైవజనుడి నుండి who has went forth to establish the truth in the earth. మరి ఈ భూమి మీద సత్యాన్ని స్థాపించడానికి బయలుదేరిన దైవజనుడి స్థాయి నుండి, But before the truth could go on and proclaim it మరి ఆ సత్యము ఇంకా ముందుకు సాగి అది ప్రకటించబడటం తమకు ముందే, and get on to the real revelation of Christ, ఆ క్రీస్తు యొక్క నిజమైన ప్రత్యక్షత తాకక మునిపే fallen angels come in and took over it.
ఆ దేవదూతలు వచ్చేసి పతనమైన దూతలు వచ్చి దాన్ని తమ స్వాధీనం పరుచుకున్నారు. And they made a denomination out of it. దాని నుండి వారు ఒక మత సంస్థను తయారు చేశారు. That's why there are more than 3,000-4,000 of denominations. అందుకే 3-4 వేల మత సంస్థలు ఉన్నాయి ఈ రోజు. Oh my brothers, my sisters. ఓ నా సహోదరి సహోదరులారా, That's why our prophet said. అందుకే మన ప్రవక్త చెప్పాడు. That is the reason the revelation of the seventh seal message had to be unfolded. మరి అందుకే ఆయన అన్నాడు ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతని అందుకే దాన్ని బయలుపరచవలసి ఉంది అన్నాడు. Seals had to be opened ఆ ముద్రలు తెరవబడాలి. so that people would know who is the Antichrist. అప్పుడు ప్రజలకు క్రీస్తు విరోధి ఎవరో అర్థమవుతుంది. They will understand who Christ is. క్రీస్తు ఎవరో వారు తెలుసుకుంటారు. They will understand what is the true church of the living God. నిజమైన దేవుని నిజ సంఘం ఎలా ఉంటుందో వాళ్ళు That's why the mystery has to be unfolded. అందుకే మర్మము బయలుపరచబడవలసి ఉంది. Now you see, ఇప్పుడు మీరు చూడండి, when they left off the scene, వారు ఎప్పుడైతే రంగంలో నుంచి వెళ్ళిపోయారో, remember, if Luther carried on or continued on, మరి ఒకవేళ లూథర్ గారు ఇంకా అలాగే జీవించి కొనసాగించుంటే it would have been the same thing today. ఈ రోజు కూడా అలాగే ఉండేది. There would have been no changes. అది ఏ మార్పు ఉండేది కాదు. Because Luther preached just like live by faith. మరి ఎందుకంటే లూథర్ కేవలం నీతికరణ గురించి బోధించాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. Then Wesley came. If he was alive till today, మరి ఒకవేళ వెస్లీ గారు ఈ రోజుకి జీవించి ఉంటే same thing would have been continued. అదే కార్యాన్ని కొనసాగిస్తా ఉండేవాడు. Because these leaders of God passed away, అయితే ఈ గొప్ప దేవుని నాయకులు గతించిపోయారు కాబట్టి things have been denominated. ఆ కార్యాలన్నీ కూడా మత సంస్థగా If మారిపోయాయి. the Pentecost would have continued, ఒకవేళ పెంతెకోస్తు అలాగే కొనసాగి ఉంటే you cannot imagine what they could have done. వారు ఎంత గొప్ప కార్యాలు చేయగలిగే వారు మీరు అసలు ఊహించలేదు. Because when they were filled with the Holy Ghost, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, I'm talking about Acts 2. మన అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం గురించి నేను When they మాట్లాడుతున్నాను. were filled with the Holy Ghost, వారు పరిశుద్ధాత్మ చేత they నింపబడినప్పుడు were so anointed in their lives, వారి యొక్క జీవితములు ఎంతగా they అభిషేకించబడ్డాయంటే could speak the other languages. వారు ఇతర భాషలు కూడా మాట్లాడగలిగారు. They begin to speak unknown languages. వారికి తెలియని భాషలు వారు మాట్లాడారు. Their shadow fell on the sick and the dead were rise. వారి నీడ పడగానే రోగులు సుస్థితి పొందారు, చనిపోయిన వారు బ్రతికారు. The continuation ministry of Jesus Christ was going on. యేసు క్రీస్తు చేసిన అదే పరిచర్యను వారు కొనసాగిస్తూ వెళ్ళారు. If they would have continued till today, ఒకవేళ వారు ఇప్పటి వరకు అలాగే కొనసాగి ఉంటే it would have been the same condition. అప్పుడు ఏ స్థితిలో ఉండేదో ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండేది. But the leader is passed on. కానీ నాయకుడు గతించిపోయాడు. False angels came in నూతనమైన దూతలు లోపలికి వచ్చారు. and they denominated the Pentecostal church. వారు పెంతెకోస్తు సంఘాన్ని మత సంస్థలుగా మార్చేశారు. My brothers, my sister, నా సహోదరి సహోదరు, only one thing can happen. ఇప్పుడు ఒకే ఒక కార్యం జరగగలదు. There has to be a message in the end time. ఈ అంత్య దినములలో ఒక వర్తమానం ఉండవలసి ఉంది. But there's nothing else can follow it. ఏ మరేది దాన్ని వెంబడించలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because it's a final message. ఎందుకంటే అదే చివరి వర్తమానం, It's a final angel. అతడే చివరి దూత. And this message cannot be followed by anything. ఈ వర్తమానం తర్వాత దీన్ని వెంబడించేది ఏమి లేదు. This is the final voice to this world. ఎందుకంటే ఈ లోకానికి ఇదే చివరి స్వరమై ఉన్నది. You are the final voice to this world today. ఈ రోజు ఈ లోకానికి చివరి స్వరం నీవే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now the ecumenical world has set up such a regime. మరి చూడండి, ఈ రోజు సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఇలా ఒక ఏర్పాట్లు చేశారు. That there can be no denomination and nothing else follow it. మరి వారు ఏ మత శాఖ కూడా లేకుండా, మరి దాని వెనక మరి ఏది రాకుండా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. You are either in it or out of it. నువ్వు ఆ సార్వత్రిక సంఘ సమాఖ్యలైనా ఉండాలి లేదా వెలపలైనా ఉండాలి. But on the other hand, మరో పక్క God from the beginning, ఆది నుండి దేవుడు from the day of Pentecost, పెంతెకోస్తు దినము నుండి He never left His children. ఆయన తన పిల్లలను ఎన్నడూ He విడిచిపెట్టలేదు. kept walking with them. ఆయన వారితో నడుస్తూనే ఉన్నాడు. He kept being in them. ఆయన వారిలోనే ఉంటూ ఉన్నాడు. He started leading them till today. ఆయన ఈ రోజుకి వారిని సత్యములోనికి నడిపిస్తున్నాడు. He's guiding them into the whole truth. ఆ సర్వ సత్యములోనికి వారిని నడిపిస్తున్నాడు. And today, ఈ రోజు the fruit is on the top of the
tree. ఆ చెట్టు శిఖ పైన ఆ ఫలము వచ్చి And the Son of God is shining on that. వారి మీద నీతి సూర్యుడు దేవుని కుమారుడు On ప్రకాశిస్తున్నాడు. the predestinated fruit. ఆ జగదోత్పత్తి వేయబడక మునిపే ఏర్పరచబడిన ఆ ఫలం మీద, And under the sun rays, ఆ సూర్య కిరణాల క్రింద, which is the SON, అది ఆ కుమారుని యొక్క కిరణముల క్రింద she is getting ripened. ఆమె ఇప్పుడు పక్వానికి వస్తుంది. She's become matured in Christ. ఇప్పుడు ఆమె క్రీస్తులో పరిపూర్ణత సాధిస్తుంది. And when she's maturing, ఆమె ఎప్పుడైతే పరిపూర్ణతలోనికి వచ్చిందో, she is bringing the same mellowness that Jesus had. ఆ యేసు క్రీస్తులో ఉన్న అదే మాధుర్యతను ఆమె తీసుకుని She is bringing the same sweetness out of her life. ఆమెలో నుండి యేసులో ఉన్న అదే మాధుర్యతని జీవాన్ని తీసుకుని, Because it is the same spirit that he had in him. ఎందుకంటే ఆమెలో ఉన్న ఆత్మ ఆయనలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి. Hope you see it, friends, today. స్నేహితులారా, ఈ విషయం మీరు అర్థమైందని నేను నమ్ముతున్నాను. Everyone try to be attentive. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినటానికి This is very important service. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ఆరాధన. Remember the bride of Jesus Christ. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు యొక్క వధువు. I believe everyone that is present here, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను and నమ్ముతున్నాను, everyone that is listening through the sound, ఈ యొక్క శబ్దాంతరం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా, whether if you are a seed of God, సహోదరుడా నువ్వు దేవుని విత్తనమై ఉంటే, sister if you are a bride of Jesus Christ, సహోదరి నువ్వు యేసుక్రీస్తు యొక్క వధువై ఉంటే, and remember you are in the presence of SON today. ఈ రోజు గుర్తుంచుకో, ఆ కుమారుడైన ఆ నీతి సూర్యుడి యొక్క సన్నిధిలోనూ ఉన్నా. And because of the sun rays, ఆ కుమారుడిలో నుంచి వచ్చే ఆ కిరణముల ద్వారా you are getting matured in his presence. ఆయన సన్నిధిలో మీరు పరిపూర్ణత సాధిస్తున్నారు. And in this becoming as a matured person, ఎప్పుడైతే నువ్వు ఆ పరిపూర్ణ మానవుడిగా మారావో, you are here to bring the mellowness of Christ in your life. నీ జీవితంలో ఆ క్రీస్తు యొక్క సద్గుణాల్ని ఈ లోకానికి తీసుకురావాలి. You have to reflect that sweetness of Jesus Christ. ఆ యేసు క్రీస్తులో ఉన్న మాధుర్యతని ఈ లోకంలో నువ్వు ప్రకాశింప It's చేసేవాడిగా. not important to be a Christian. ఇది క్రైస్తవుడిగా ఉండటం అంటే అయిపోలేదు. Not important to be, going to church member, be a church member. సభ్యుడిగా సంఘానికి వెళ్తా ఉంటానన్నంత మాత్రం But the life must be reflected. అయితే ఆ జీవితం అనేది ప్రకాశించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Somebody may think about what he's preaching. కొంతమంది అనుకోవచ్చు, ఏంటి అయ్యగారు ఎలా But బోధిస్తున్నారు. I can see everyone is a Christian here. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా And క్రైస్తవులే. I believe everyone knows the Bible. మీలో ప్రతి ఒక్కరికి బైబిల్ తెలుసు అని నేను There may be few that doesn't know the Bible. There may be few that doesn't know the Bible. కొద్ది మందికి బైబిల్ తెలియని వారు ఉండొచ్చు. But everyone, as per my understanding, everyone knows the Bible. నా గ్రహింపులో ఉన్నంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బైబిల్ తెలుసు. We are the children of God. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. We have been in the church for many years. చాలా సంవత్సరాల నుండి సంఘములో ఉంటానే ఉన్నాం. But this is the day అయితే ఈ దినము where the life of God being manifest in our lives. మన జీవితాల్లో క్రీస్తు యొక్క జీవితము ప్రత్యక్షపరచబడవలసిన దినము. These are the days. అవి ఈ దినములే. You have to show that sweetness of God. ఆ క్రీస్తు యొక్క దేవుని యొక్క మాధుర్యతను You have to show the love of God through your life. నీ జీవితం ద్వారా దేవుని ప్రేమను You have to reflect that light. వెలుగును ప్రకాశించాలి. When people see you, they must see Christ in you. ప్రజలు నిన్ను చూసినప్పుడు నీ ద్వారా వారు క్రీస్తుని చూడాలి. When they see me, they must see Christ in me. వారు నన్ను చూసినప్పుడు నా ద్వారా వారు క్రీస్తుని చూడాలి. This is very, very important. ఇది చాలా ప్రాముఖ్యం. Brother, sister, సోదరుడు, our churches are not important. మన సంఘాలు కాదు ముఖ్యం. Our denominations are not మన important. మత శాఖలు కాదు మనకు ముఖ్యం. No matter what denomination you belong, ఏ మత శాఖకు చెందినవాడు అయినా, if you are striving to go into the kingdom of God, నువ్వు దేవుని రాజ్యంలో చేరడానికి if ప్రయాసపడుతుంటే, you're planning to spend eternity in His presence, ఆయన సన్నిధిలో నిత్యత్వం గడపాలని నువ్వు ప్రణాళిక you వేసుకుంటే, must become like Christ. నువ్వు తప్పనిసరిగా క్రీస్తు వలె మారాలి. No matter what church you belong to, ఏ చర్చకు చెందినవాడైనా కావచ్చు, you must be like Christ. నువ్వు తప్పక క్రీస్తు వలె ఉండాలి. In the message, the seal of Antichrist, క్రీస్తు విరోధి యొక్క ముద్ర అనే వర్తమానంలో, and the right-hand man of Almighty God was Lucifer. మరి సర్వశక్తుడైన దేవుని యొక్క కుడి భుజంగా ఉన్న వ్యక్తి లూసిఫర్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Lucifer was the right-hand man of Almighty God. మరి సర్వశక్తుడైన దేవునికి కుడి భుజంగా ఉండేవాడు లూసిఫర్. Let's read something about this right-hand man. మరి ఆ కుడి హస్తంగా ఉన్న ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం చదువుదాం. Ezekiel chapter 28. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, Reading from verse 13 to
19. 13 నుంచి 19 వరకు చదువుతున్నాను. And the Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తున్నది. Everyone look in the front and listen to this carefully. దయచేసి అందరూ కూడా అయితే చూడండి, చెప్పేది వినండి. Thou hast been in Eden, the garden of God. దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి. Every precious stone was thy covering. ప్రతి విధమైనటువంటి Okay, fine. Every precious stone was thy covering, the sardius, topaz, and the diamond, and the beryl, and onyx, and the jasper, the sapphire, the emerald, and the carbuncle, and gold. The workmanship of thy tabrets and of the parts was prepared in thee in the day that thou wast created. దేవుని తోట ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. We have to speed up a little bit. మనం కొంచెం త్వరగా వెళ్దాం. Because we came on the platform at 9:28 something. ఎందుకంటే వేదిక మీదకి మేము 9:28 ఆ సమయంలో వచ్చాం. 9:30కి. I can already see people are tired. And ప్రజలు అప్పటికే అలసిపోయి ఉండటం నాకు కనపడింది. And I don't blame you, sisters, brothers. సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని నిందించట్లేదు. You have worked all day today in that hot sun. ఈ రోజు పగటి ఎండలో పగలంతా కష్టపడి ఉన్నారు. And you have been sitting here since 7 o'clock. 7 గంటల నుంచి కూర్చొని ఉన్నారు మీరు. And preaching started at 9:28 or 9:30. 9:30కు 9:28కు వర్తమానం ప్రారంభమైంది. It's already half hour past. ఇప్పుడు అరగంట దాటింది. And I just got another half hour, 40 minutes. ఇంకో అరగంట 40 నిమిషాలు ఉంది నాకు. And I didn't even finish my first page. నా మొదటి పేజీ కూడా పూర్తి అవ్వలా. So I don't know what to do. అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. Huh? I will just try to hit till 11 p.m. మరి కాబట్టి 11 గంటల వరకు ప్రయత్నిస్తాను నేను. And then I'll try to close wherever I am. సరే, అప్పటికి ఎక్కడ వరకు వస్తే అక్కడ ఆపేస్తాను. But it breaks my heart like that. కానీ అది నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది అలా వదిలేయటం. When we will come to that maturity. ఎప్పుడు వస్తాం ఆ పరిపూర్ణతలోనికి? When the pastor declares 7 p.m., the church starts. పాస్టర్ గారు 7 గంటలంటే సంఘం అంతా 7 గంటలకు వచ్చేయాలి. Oh, every person is there. ప్రతి వ్యక్తి అక్కడ ఉండాలి. Oh, sir, I have work, I have this, I have that. పనులు ఉన్నాయండి, ఉద్యోగాలు ఉన్నాయండి, అవ్వండి ఇవ్వండి. We travel many countries in our lives. నా జీవితంలో అనేక దేశాలు తిరిగాను. And I have spoken much bigger conventions like this. మరి ఇంతకంటే పెద్ద పెద్ద సభల్లో నేను మాట్లాడాను. And when the pastor declares the time, మరి పాస్టర్ గారు అక్కడ ఒక సమయాన్ని ప్రకటించారు. if there are 4,000 people, 5,000 people, 4,000 మంది ఉన్నా, 5,000 మంది ఉన్నా, 1,000 people or 1,200 people, ఒకవేళ 1000 మంది ఉన్నా, 1,200 మంది ఉన్నా, 500 people or 800 people, 500 అయినా 800 అయినా, they are there by that time. ఖచ్చితంగా ప్రకటించిన సమయానికి అందరూ అక్కడ ఉంటారు. And it happens everywhere in the world, but not in our country. మన దేశంలో తప్ప ప్రపంచంలో అన్ని స్థలాలు అలాగే జరుగుతుంది. But I'm sorry, we need to learn, we need to be matured. కాబట్టి మనలో పరిపూర్ణత రావాలి. The thing is, we sing for 2-3 hours. విషయం ఏంటంటే 2-3 గంటలు పాడేస్తాం. And we cannot preach for more than 1 hour. గంట కంటే ప్రసంగించలేము ఇంకా. So songs are important, or a message, or the word of God. మరి పాటలు ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా, వర్తమానం ముఖ్యమా? Just to speed up, read the whole thing in 19 verse. సరే, 14వ వచనం చదువుతాను చూడండి. అభిషేకమునందు కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనపడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాల్చున్న రాళ్ల మధ్యను నీవికలు సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను,
రాజును చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదిగా చేసేదను. జనులను నిన్ను ఎరిగిన అందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. See the condition of a right-hand man of the Almighty God. సర్వశక్తులకు దేవుని కుడిభుజంగా ఉన్న వ్యక్తి యొక్క స్థితి ఎలా మారిందో చూడండి. Look at his dress. ఆయన యొక్క స్థితి చూడండి. All the precious stones, ఆయన వస్త్రాలు చూస్తే అన్ని అమూల్యమైన రత్నాలు, including gold. బంగారం. He was an anointed cherub. అభిషేకించబడిన కెరూబు But అతడు. there was all kinds of music inside of him. అతని లోపలే అన్ని రకాల సంగీత పరికరాలు ఉన్నాయి. He was a magician in the kingdom of God. దేవుని రాజ్యంలో అతడు గొప్ప సంగీతకారుడు. Praise the Lord. దేవుని స్తోత్రం. He was the most beautiful cherub. ఎంతో సౌందర్యవంతుడైన కెరూబు. He was the anointed cherub. అభిషేకించబడిన కెరూబు. But when the sin came in his heart, అయితే హృదయంలో ఎప్పుడు ప్రవేశించిందో God pulled him down దేవుని క్రిందకు పడవేశాడు. and he knocked him to the earth. ఆయన భూమి మీద గిరాటు వేశాడు. And then he said, I will bring fire from inside of thee. ఆయన ఈలో అగ్ని పుట్టించి And I will thee. నేను నాశనం చేస్తాను. I will turn into ashes. ఆయన నేను బూడిదగా చేస్తాను. You shall not survive. ఇక నువ్వు బ్రతకవు. Brother, sister, సోదరి సోదరుడా, I wanted to talk a lot of things on this cherub. నిజానికి కెరూబు గురించి అనేక విషయాలు But I'm మాట్లాడాలి. also thinking about the time now. అయితే ఇప్పుడు నేను సమయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. What do you see here? ఇక్కడ మీరేం చూస్తున్నారు? This anointed cherub ఈ అభిషేకించబడిన కెరూబు was the angel one day. ఒక దినమున అతడు దూతగా ఉన్నాడు. He was a morning star. అతడు తేజో నక్షత్రంగా ఉన్నాడు. But now he's become a demon. అయితే ఇప్పుడు అతడు దెయ్యంగా మారాడు. He's the head of the hell now. ఇప్పుడు వాడు నరకాధిపతి అయ్యాడు. Many times he comes to us అనేక సార్లు వాడు మన దగ్గరికి వస్తాడు. and he reminds us of our past. మన గతాన్ని వాడు మనకి జ్ఞాపకం చేస్తాడు. You're not a good man. నువ్వు ఒకప్పుడు మంచివాడు కాదు. No, you're not a good man. ఇప్పుడు నువ్వు మంచివాడు కాదు. Look what you did here. ఇక్కడ ఏం చేసావు చూడు. Look what you spoke there. అక్కడ నువ్వేం మాట్లాడావో చూడు. Look what you did to that person. ఆ వ్యక్తికి నువ్వేం చేసావో చూడు. You're not a good born person. నువ్వు మంచి వ్యక్తివి కావు. Brother, sister, సోదరి సోదరు, all these things brings us down. ఇవన్నీ మనల్ని కృంగదీస్తాయి. It breaks our hearts, అది మన హృదయాన్ని ముక్కలు చేస్తాయి. reminding of our past. మన గతాన్ని జ్ఞాపకం చేసినప్పుడు But remember one thing. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. Remind him of his future. వాడి యొక్క భవిష్యత్తును వాడికి చెప్పండి. Tell him about his future. వాడి భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పండి. Tell him, Mr. Devil, వాడితో చెప్పండి, అపవాది, my past has been buried in the sea of forgetfulness. నా గతము మతి మరిపనే సముద్రంలో పాతి పెట్టబడి. God doesn't remember that. దేవుడు వాటిని జ్ఞాపకం But చేసుకోవాలి. I am here to remind you of your future. అయితే నీకు భవిష్యత్తు ఏంటో నేను నీకు చెప్తున్నాను. You're going to burn in the lake of fire. నువ్వు అగ్నిగుండములో కాలిపోబోతున్నావు. You will be destroyed one day. ఒక దినమున నువ్వు సర్వనాశనం చేయబడతావు. And that devil will leave you right there. అప్పుడే దెయ్యం నిన్ను విడిచిపోతాడు. He was the son of the morning. వాడు ఒకప్పుడు తేజో నక్షత్రం. Oh, God granted him almost co-workers with him. ఓ దేవుడు అతన్ని తన తోటి పనివాడిగా వాడుకున్నాడు. He was a co-worker with God. దేవుని యొక్క తోటి దాసుడిగా ఉన్నాడు. Partly equal with God. ఒక రకంగా చెప్పాలంటే దేవునితో సమానత్వాన్ని కలిగి ఉన్నాడు. Only thing he couldn't do was cannot create. వాడు చేయలేని ఒకే ఒక్క పని, సృష్టించలేడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So whatever God created, దేవుడు ఏదైతే సృష్టించాడో he perverted that. వాడు దాన్ని చెరిపి వేశాడు. He did that from the beginning. వాడు మొదటి నుంచి అలాగే And చేస్తాడు. he's doing the same thing. ఈ రోజు కూడా అదే పని That's చేస్తాడు. why Cain came into existence. అందుకే కయ్యూను రంగం మీదకి వచ్చాడు. Cain and Abel, కయ్యూను ఏబేలు they were the prefigure of Judas and Jesus. వారు యోధా ఇస్కరియోతుకి యేసుక్రీస్తుకి ముంగుర్తులుగా ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Right from the beginning. ప్రారంభము నుండి Oh, there was some message given to the bride of Jesus Christ. ఆ యేసుక్రీస్తుకు వధువుకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది. Cain and Abel were the prefigure of Judas and Jesus. చూడండి, యేసుక్రీస్తుకి యోధా ఇస్కరియోతుకి వాళ్ళు కయ్యూను హేబేలు ముంగుర్తులుగా ఉన్నారు. When Christ came to the earth, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. he went back where he came from. ఆయన మరలా తిరిగి తను ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళి. Because the Bible says, ఎందుకనగా బైబిల్ a చెప్తున్నారు, little while
the world will see me no more. మరి కొంతకాలం తర్వాత లోకం నన్ను చూడలేదు, Yet you shall see me. ఆయనను మీరు నన్ను చూస్తారు. For I will be with you, even in you, to the end of the world. ఏలయనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు. About the time the Holy Spirit come back అయితే పరిశుద్ధాత్మ వచ్చే సమయానికి upon the church to pull out people for a bride, ఆ సంఘములో నుండి వధువుని బయటికి తీయటానికి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు the Antichrist came also with that. దానితో పాటు క్రీస్తు విరోధి కూడా వచ్చాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You remember that 3 frogs in the book of Revelation? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 3 కప్పలు మీకు గుర్తున్నాయా? Brother Branham said, సోదరుడు బ్రహ్మం చెప్పారు, he said, when the mysteries of those 7 seals of the truth being revealed, ఎప్పుడైతే 7 ముద్రల యొక్క మర్మములు సత్యములు బయలుపరచబడ్డాయో, when the Bible truths are getting ready to be revealed, ఆ బైబిల్ యొక్క సత్యము బయలుపరచబడే సమయం వచ్చినప్పుడు, he said, the devil sends 3 frogs. మరి అపవాది 3 కప్పలను పంపించాడు. You know what are those 3 frogs? ఆ 3 కప్పలు ఏంటో తెలుసా? It represents Trinity. అది త్రిత్వానికి సాదృశ్యం. Where God was proving the world there is only one God. దేవుడు లోకమంతటికి నిరూపించాడు దేవుడు ఒక్కడే అని. But at that time the Antichrist came. ఆ సమయంలో క్రీస్తు విరోధి వచ్చాడు. He sent 3 frogs. వాడు 3 కప్పలను పంపించాడు. Which represent Trinity. అది త్రిత్వానికి సాదృశ్యం. You know what does the frog does? ఆ కప్ప ఏం చేస్తుంది? It goes in the front. అది ముందుకు వస్తుంది, but its eyes look only back. దాని ముందుకు వెళ్తుంది కానీ దాని కళ్ళు వెనక్కి చూస్తాయి. That's how the eyes of the frog is been set. మరి ఆ కప్ప యొక్క కళ్ళు అలా ఉంటాయి. అది ముందుకు కదులుద్ది కానీ కళ్ళు మాత్రం చూపు వెనక్కి వెళ్తుంది. I want you to understand that. మీరు దాన్ని గ్రహించాలని కోరుతున్నాను. In 1 John 4:3 it is already written. ఆ మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో అది చెప్పబడి ఉన్నది. Little children, every spirit that confesses that Jesus has not come in the flesh is not the Spirit of God, but this is the spirit of Antichrist that should come into the world and already in the world working in the children of disobedience. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. The Antichrist spirit was already there. మరి అప్పటికే క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో ఉన్నది. My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, if you accept Jesus Christ came into the flesh, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని మీరు అంగీకరించినట్టు, you know, Timothy, Paul writes in Timothy, మరి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు, this is great is the mystery of godliness. ఆయన అన్నాడు, దేవుని గురించిన మర్మము నిశ్చయముగా అది గొప్పదై ఉన్నది. That he became Jesus. ఆయన యేసుగా మారాడు. He came into the body. ఆయన సశరీరుడయ్యాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. He, the one that was in the past, గతములో ఉన్న ఆయన, the same one became flesh. ఆయనే శరీరధారి అయ్యాడు. And that's why he said great is the mystery of godliness. అందుకని అన్నాడు, దైవ భక్తుని గురించిన మర్మం నిరాక్షేపంగా గొప్పది. Praise the Lord. దేవుని It స్తోత్రం. will take the power of the Holy Ghost అది పరిశుద్ధాత్మక శక్తి కావాలి to reveal to us what is the truth behind it. దాని వెనక ఉన్న సత్యం మనకు బయలుపరచబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యం. Praise the Lord. దేవుని స్తోత్రం. We're speaking about the angel that couldn't keep his first estate. తన మొదటి స్థానాన్ని నిలుపుకోలేని దేవదూత గురించి మనం మాట్లాడుతున్నాం. We have seen about Lucifer. లూసిఫర్ గురించి మనం చూసాం. That's the one. వాడే, He lost his first place. వాడు తన మొదటి ప్రధానత్వాన్ని స్థానాన్ని పోగొట్టు, And he was knocked down to this world. వాడి లోకానికి పడవేయబడ్డాడు. And since then there is a war between him and God. అక్కడి నుంచి సాతానుడికి దేవునికి మధ్య యుద్ధం జరుగుతూనే We ఉంది. can read that in Revelation chapter 12, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూడగలం. from verse 7 to 12. మరి 7వ వచనం నుండి 12వ వచనం The Bible says there was war in heaven. మరి బైబిల్ చెప్తున్నది పరలోకంలో యుద్ధం జరుగుతూ ఉన్నది. Michael and his angels fought against the dragon. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా, And the dragon fought and his angels. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. But the next one says, దాని తర్వాత వచనం చెప్తుంది, and prevailed not, neither was their place found anymore in heaven. వారు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయారు గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. The great dragon was cast out. ఆ మహా ఘట సర్పం పడద్రోయబడింది. The new serpent called the devil and Satan, అపవాది సాతాను పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పం which పడద్రోయబడింది. deceived the whole world. అది భూమి మీద పడద్రోయబడింది.
He was cast out into the earth, and his angels were cast out with him. అది భూమి మీద పడద్రోయబడిన దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిది. And I heard a loud voice saying in heaven, మరియు ఒక గొప్ప దేవుడు చెప్పడం వింటిని, now is salvation and strength and the kingdom of our God and the power of his Christ. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. For the accuser of our brethren is cast down, which accused them before our God day and night. ఎందుకనగా రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. There was a cry made aloud in heaven. పరలోకములకు గొప్ప స్వరం కేకలు. Now the salvation is come, ఇప్పుడు రక్షణ వచ్చినది, and the strength and the kingdom of our God and the power of his Christ. మరి మన రాజ్యము, ఆ రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. Because the accuser of our brethren is cast out. ఎందుకంటే మన సహోదరుల మీద నేరము మోపువాడు When he పడద్రోయబడి, was cast out, వాడు ఎప్పుడైతే పడద్రోయబడ్డాడో he lost power on the seed of God. ఆ దేవుని విత్తనం మీద వాడు అధికారాన్ని He కోల్పోయాడు. lost the power on the predestinated. జగత్ పునాదికి ముందే ఏర్పరచబడిన వాడి మీద వాడుకున్న అధికారం పోయింది. వాడు Praise the Lord. దేవునికి He స్తోత్రం. cannot stop them anymore. వాడిని అన్నిటికీ వాడు ఆపలేడు. When this gospel is preached, ఈ సువార్త బోధించబడినప్పుడు, when the light of the word is falling on the seed in their heart, ఈ వాక్యము యొక్క వెలుగు ఆ వారి హృదయంలో ఉన్న విత్తనం మీద పడినప్పుడు they will come out. వారు తప్పక వెలుపలికి వస్తారు. Because the salvation is come. ఎందుకంటే ఇప్పుడు రక్షణ The వచ్చింది, strength of God is come. దేవుని శక్తి The వచ్చింది, kingdom of God is దేవుని come. రాజ్యం వచ్చింది, The power of Christ is come. క్రీస్తు యొక్క అధికారం His వచ్చింది. power is in the midst of his people. ఇప్పుడు ఆయన అధికారం ఆయన ప్రజల మధ్య ఉంది. And they have overcome by the blood of the Lamb. వారి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా జయించారు. We are overcomers, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనం జయించిన And by the word of their testimony, వారి యొక్క సాక్ష్యము ద్వారా they loved not their lives unto death. మరణము వరకు వారు తమ ప్రాణములను ప్రేమించలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's what I saw in Samson. అదే సంస్థలో నేను He చూశాను. says, let me die with Philistine. అన్నది ఫిలిష్తీయులతో నన్ను కూడా చనిపోయి, But the burning desire in his heart. అయితే ఆయన హృదయంలో మండుచున్న ఆశ ఏంటంటే, Oh, praise the Lord, brother and sister. ఓ ప్రియమైన సహోదరి He సహోదరులారా, wanted the power of God to be manifest. దేవుని శక్తి బయలుపరచబడాలని నేను కోరుకున్నాను. His desire was the power of the word must be దేవుని manifest. వాక్యం యొక్క శక్తి బయలుపరచబడాలని నేను And కోరుకున్నాను. Samson was tagged as a deceived church by the world. మరి లోకము చేత మోసగించబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు సంసోను. Today we are the church of the living ఈ God. రోజు మనం దేవుని యొక్క నిజ దేవుని యొక్క సంఘమై You ఉన్నాం. know what should be our desire? ఈ రోజు మన ఆశ ఏమై ఉండాలి? Because of salvation is come. ఎందుకంటే ఇప్పుడు రక్షణ మనకు Because వచ్చింది, strength is come. అధికారం మనకు The వచ్చింది, kingdom of our God is మన come. దేవుని రాజ్యం వచ్చింది, The power of Christ is come. క్రీస్తు యొక్క అధికారం మనకు We వచ్చింది. have overcome by the blood of the Lamb. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం జయించాం. Blood purchased us. రక్తం ద్వారా కొనబడ్డాం. We are purchased possession of Christ. ఓ మనం కొనబడిన క్రీస్తు యొక్క సొత్తై ఉన్నాం. We belong to Jesus Christ. మనం యేసుక్రీస్తుకు చెందిన వారమే. We are heirs of the kingdom of God. దేవుని రాజ్యానికి వారసులం. We are joint heirs of Christ. క్రీస్తు యొక్క తోడి దాసులై ఉన్నాం. And there is nothing that can defeat us. మనం ఓడించగలిగింది ఏమీ లేదు. There is nothing that can weaken us. ఏది మనం బలహీనపరచలేదు. There is nothing that can put us down. మనం పడిపోయగలిగింది ఏమీ లేదు. Because of the power of God. దేవుని యొక్క శక్తి మనకు ఉన్నది కాబట్టి. Because He has made us more than overcomers. ఎందుకంటే జయించిన వారి కంటే గొప్పవారు కాదు మనం We చేస్తాం. are greater than the conqueror. జయించిన వాడి కంటే మీరు గొప్పవారు. Therefore rejoice, ye heavens, అందుకే పరలోకమా సంతోషించుము, and ye that dwell in them. దాని యొక్క నివాసులారా సంతోషించు. All to the inhabitants of the earth and of the sea. For the devil is come down unto you, having great wrath, because he knoweth that he hath put a short time. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. The people who are dwelling in heavenly places, ఎవరైతే పరలోక స్థలాల్లో నివసిస్తున్నారో they are supposed to rejoice. వారు ఉత్సహించాలి. But the people of the world, అయితే భూ సంబంధులు, the people of the sea, ఈ సముద్రం మీద ఉన్న ప్రజలు oh, great terrible time is come. మహాశ్రమలో వస్తున్నాయి. That's why I was telling to my church,
అందుకనే నా సంఘానికి చెప్తూ ఉంటాను, when you look at things that is happening around us, మన చుట్టూ జరుగుతున్న కార్యాలు మీరు చూస్తే, whatever it may be in our country, out of the country, మన దేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు, don't worry about anything, వాటి గురించి ఏ మాత్రం కలవరపడదు, because God is in control. ఎందుకంటే సమస్తము దేవుని నియంత్రణలో. If BJP government comes back, praise the Lord. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా దేవునికి స్తోత్రం, Praise the Lord. దేవునికి స్తోత్రం. Let us rejoice, సంతోషించుదాం, because our God is in control. ఎందుకంటే మన దేవుడు సమస్తమును తన నియంత్రణలో కలిగి ఉన్నాడు. Why? ఎందుకని He's asking the heavens and the inhabitants to rejoice. ఆయన అడుగుతున్నాడు, పరలోకపు నివాసులారా ఉత్సహించుడి, సంతోషించుడి. Blessed be the name of the Lord. ప్రభు నామమునకే స్తోత్రములు We are కలుగుగాక. sitting in the heavenly places in Christ Jesus, క్రీస్తు యేసునందు మన పరలోకపు స్థలాల్లో కూర్చొని with all spiritual blessing. ఆ సమస్త విధమైన ఆత్మీయ ఆశీర్వాదం. No government can do anything to you and me. ఏ ప్రభుత్వము నీకు నాకు హాని చేయలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is in control. ఎందుకంటే దేవుడే సమస్తమును తన నియంత్రణలో కలిగి ఉన్నాడు. The greatest battle ever fought, ఎన్నడూ పోరాడిన అతి గొప్ప పోరాటం, this great battle, ఈ గొప్ప యుద్ధం, the first battle that was ever fought, ఆ మొట్టమొదట జరిగిన యుద్ధం అనేది began in heaven, పరలోకంలో ప్రారంభమైంది. when Michael and his angels fought against Lucifer and his angels. మికాయేలు యొక్క దూతలు లూసిఫర్ తోను వాడి యొక్క దూతలతో పోరాటం The చేశారు. battle first started in heaven. ఆ మొదటి యుద్ధం పరలోకంలో ప్రారంభం. Sin was originated in heaven, not on the earth. మరి పాపం అనేది పరలోకంలోనే ప్రారంభమైంది, భూమి And మీద. that's why he was thrown down to the earth. అందుకే వాడు భూమి మీదకి త్రోయబడ్డాడు. That's why this earth became without form and void. అందుకే భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. Then this battle అప్పుడు ఈ యుద్ధం that was between the Michael and his angels, మికాయేలుకి అపవాది యొక్క దూతలకు మధ్య జరిగిన యుద్ధం. then that when he was cast down, వాడు ఎప్పుడైతే కిందకు పడద్రోయబడ్డాడో, this battle became a human battle. ఇప్పుడు ఇది మానవ యుద్ధంగా మారింది. And that's how Satan came in to destroy God's creation. ఆ విధంగా సాతానుడు దేవుని సృష్టిని నాశనం చేయడానికి. How Satan destroyed the creation of God. మరి సాతానుడు దేవుని యొక్క సృష్టిని ఎలా నాశనం చేశాడు? Read the final portion of Genesis 2nd chapter. మరి ఆదికాండం 2వ అధ్యాయం యొక్క చివరి భాగాన్ని మీరు చదవండి. And read the first portion, of Genesis 3:1-8. మరి అలాగే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి భాగం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. How he destroyed God's creation. వాడు ఎలాగ దేవుని సృష్టిని నాశనం How he చేశాడు? came and twisted the word of God. దేవుని వాక్యాన్ని వాడు ఎలా కలిపి చేర్పాడో He తెలుస్తుంది. came in వాడు లోపలికి వచ్చాడు. and he said, వాడు అన్నాడు, surely you shall not die. నిశ్చయముగా నువ్వు చావవు, You will become like God. నువ్వు దేవుడు వలె మారు. Was that revelation right? ఆ ప్రత్యక్షత నిజమైనదేనా? It was right. అది నిజమైందే, Because God confirms that. ఎందుకంటే దేవుడు దాన్ని నిరూపించాడు. In the same 3rd chapter of Genesis, ఆదికాండము 3వ అధ్యాయములో అదే he అధ్యాయం said, now the man has become one of us. ఆయన అన్నాడు, ఇప్పుడు మానవుడు మనలో ఒకని వంటి వాడు ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. But the source was wrong. కానీ దాని యొక్క మూలం తప్పు. This creation ఈ సృష్టి was made to be for God. అది దేవుని కొరకే తయారు చేయబడింది. But Satan had it and destroyed it. అయితే సాతానుడు దాన్ని తీసుకుని దాన్ని నాశనం That's చేశాడు. what Satan's purpose is. సాతానుడి యొక్క ఉద్దేశమే అది. What to destroy. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేని నాశనం చేయాలి. Then we have battles all in the world again. On the earth. ఈ లోకంలో మనం యుద్ధాలు చూస్తూ ఉంటున్నాం. And then that battles begins in us. ఇప్పుడు ఆ యుద్ధాలు మనలో ప్రారంభమయ్యాయి. And it has been raging ever since. అవి పాపాలు అప్పటి నుంచి ఆ యుద్ధాలు ఇంకా హెచ్చరిల్లిపోతున్నాయి. So you see, the first war was in heaven. చూడండి, మొదటి యుద్ధం పరలోకంలో జరిగింది. Satan could not prevail. సాతానుడు అక్కడ జయించలేకపోయాడు. He and his angels were cast down. వాడి దూతలు పడద్రోయబడ్డారు. Then the battles begin on the earth. అప్పుడు ఆ యుద్ధం భూమి మీద ప్రారంభమైంది. And from there, అక్కడ నుండి it came into human beings. అది మానవుల్లోనికి ప్రవేశించింది. And it is still going on. ఇంకా మానవుల్లో అది కొనసాగుతుంది. And that rage is increasing. ఆ యొక్క పోరాటం యొక్క ఉధృతి పెరుగుతుంది. People want to control people today. ఈరోజు వేరే ప్రజలు నియంత్రించాలనుకుంటున్నారు. They want them to listen, others to listen to them. వాళ్ళు అనుకున్నారు వేరే వాళ్ళందరూ నా మాట వినాలి. Whatever I say, they must do it. నేను చెప్తే అదే చేయాలి. It's controlling one another. అది ఒకరినొకరు నియంత్రిస్తున్నారు. So the battle is raging ever since. మరి అప్పటి నుంచి ఆ యుద్ధం యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంది. But how did Satan got into it? అయితే సాతానుడు అందులోకి ఎలా వచ్చాడు? To take on the whole armor of God. ఆ దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని తీసుకుని in that message, now Satan tried to get in there to spy out. Satan tried to get in there to spy out. మరి సాతానుడు అక్కడికి వచ్చాడు వేగు చూడటానికి. To see what? ఏం చూడటానికి? How we could get the hold of that human race.
ఆ మానవ జాతిని వాడు ఎలా చేజిక్కించగలడో చూడటానికి వచ్చాడు. And he took one of the most famous tactics. వాడు చాలా పేరు ప్రఖ్యాతి గాంచిన యుక్తిని ఉపయోగించాడు. And what was that? అదేంటి ఆ యుక్తి? It was reasoning channel. అదేంటంటే తర్కం అనేటువంటి మార్గాన్ని ఉపయోగించాడు. Yesterday I told you all, గత రాత్రి నేను మీతో చెప్పాను మీ అందరికి, on that series, నేను ఆ పరంపర మీద ప్రసంగిస్తున్నాను. looking beyond the sense of reasoning. మరి చూడండి, ఆ తార్కిక జ్ఞానేంద్రియము ఆవలగా చూచుట అనే వర్తమానం యొక్క పరంపర నేను బోధిస్తున్నాను. At least 17th part last Sunday. గత వారం 17వ భాగాన్ని నేను బోధించాను. And I gave subtitle to it, living in the realm of perfect faith. మరి దానికి నేను ఇచ్చిన శీర్షిక ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం అనే ప్రపంచంలో జీవించుట. A bride of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క వధువు, a believer must live in the realm of perfect faith. మరి చూడండి, ఆ ఒక విశ్వాసి యేసుక్రీస్తు యొక్క వధువు ఆ పరిపూర్ణ విశ్వాసం అనే ప్రపంచంలో పరిమాణంలో జీవించాలి. Because perfect faith is the only sense that can look beyond the sense of reasoning. ఎందుకంటే పరిపూర్ణ విశ్వాసం అనే జ్ఞానేంద్రియం మాత్రమే తర్కం అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని ఆవలకు చూడగలదు. So when Satan came through the serpent, సర్పము ద్వారా సాతానుడు ప్రవేశించినప్పుడు, and he began to reason the word of God. వాడు దేవుని వాక్యాన్ని తర్కించడం మొదలు పెట్టాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Think about it, brother, sister. సహోదరులు దాని గురించి And ఆలోచించండి. the devil was successful. సాతానుడు అక్కడ విజయాన్ని సాధించాడు. And from that time, అప్పటి నుండి he's been using this reasoning channel. ఈ తర్కం అనే మార్గాన్ని ఉపయోగిస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And Satan came to Eve and began to reason against the word of God. సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని గురించి తర్కించడం మొదలు పెట్టినప్పుడు, that word of God, ఆ దేవుని fight his people with. మరి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆ బలమైనటువంటి ఆ యొక్క కవచం అది ఆ దేవుని వాక్యం, అదే వారిని కాపాడుతుంది. And Eve took that word that was fortified, మరి ఆమెను భద్రపరుస్తున్న కాపాడుతున్న ఆ దేవుని వాక్యాన్ని తీసుకున్నాను. and she started using reasoning with that. దానితో తను కాపాడే దానితో తర్కించడం మొదలు పెట్టింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Oh, the devil said, సాతానుడు ఏం చెప్పాడు? it's not reasonable that God would destroy you, Eve. ఓ అవ్వా, ఈ చిన్నదానికి నిన్ను నాశనం చేయటం అది యుక్తంగా దేవునికి. Surely you shall not die. నిశ్చయంగా మీరు చావరమ్మా. But God said you shall surely die. అయితే దేవుడు చెప్పాడు నువ్వు నిశ్చయంగా చస్తావు. But you know, when she began to take heed to the lessons of the devil, కానీ ఎప్పుడైతే ఆమె ఆ సాతానుడి యొక్క పాఠాలను ఆమె వినటం ప్రారంభించిందో, లోబట్టం she said, ప్రారంభించింది, this is nice. నిజమే ఇది చాలా బాగుంది కదా, It's nice to think a little bit. కొంచెం ఆలోచించడం మంచిదే. ఈ విధంగా It's good to reason out. ఇప్పుడు దాని గురించి తర్కించుకోవటం మంచిదే. What will happen if I do like this? ఎలా చేస్తే ఏమవుతుంది? What will happen if I don't do like this? ఒకవేళ ఎలా చేయకపోతే ఏమవుతుంది? That's the reason the prophet of God said, అందుకే దేవుని ప్రవక్త చెప్పాడు, leave alone the reasoning. ఆ తర్కాన్ని అనేది పక్కన పెట్టండి, Take hold of the Holy Ghost. పరిశుద్ధాత్మని గట్టిగా పట్టుకోండి. Leave out the reasoning. ఆ తర్కాన్ని విడిచిపెట్టండి, Take hold of the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మని పట్టుకోను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. When you take hold of the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మను గట్టిగా పట్టుకొని. why do we need the Holy Ghost today? ఈ రోజు పరిశుద్ధాత్మను మనకి ఎందుకు అవసరం? Why do we need divine healing today? ఈ రోజు మనకు దైవిక స్వస్థత ఎందుకు Why do అవసరమైనది? we need Pentecost today? ఈ రోజు మనకు పెంతెకొస్తు ఎందుకు అవసరమైనది? How would we need another Pentecost today? ఈ రోజు మరొక పెంతెకొస్తు మనకి ఎందుకు The devil అవసరమైనది? says we are all civilized. ఎందుకంటే అపవాది అంటున్నాడు మనందరూ కూడా నాగరికత కలిగిన వారు. Oh, brother, sister, ఓ సహోదరి సహోదరుడా, think about that. దాని గురించి ఆలోచించండి. Do we need the Pentecost again? ఈ రోజు మరలా మనకు ఒక పెంతెకొస్తు అవసరమైనదా? Yes, sir. అవునండి. Because that's the dynamic power of God. ఎందుకంటే అదే మనల్ని నడిపించే దేవుని శక్తి. We are just mechanics. మన కేవలం ఒక యంత్రాన్ని. We need dynamic power to lead. ఆ యంత్రాన్ని నడిపించే గతిశక్తి మనకు కావాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. That's why, brother, sister, remember one thing. అందుకే సహోదరి సహోదరుడు ఒక It may విషయం be a person, అది ఒక వ్యక్తి కావచ్చు, it may be a church. With the word of God, ఎవరైనా సరే దేవుని వాక్యంతో తర్కిస్తున్నట్లయితే, if he is talking against the word of God, దేవుని వాక్యంతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లయితే, that spirit is your enemy.
ఆ ఆత్మే నీ శత్రువు. Because to defeat that enemy, it will have to take the word of God. ఎందుకంటే ఆ శత్రువుని మీరు ఓడించాలంటే దేవుని వాక్యం మీకు అవసరం. So when Jesus was on this earth, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, see, when he was tempted by the devil, ఆయన అపవాది చేత శోధించబడినప్పుడు, he never used his power. ఆయన తన శక్తిని అన్నాడు వాడలేదు. He could have just destroyed the devil, ఆయన అపవాదిని అక్కడే నాశనం చేయగలడు. but he never used the power. ఆ శక్తిని వాడలేదు ఆయన. But when he came with the word, కానీ వాడు వాక్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు he said, it is written, ఆయన అన్నాడు ఎలాగో రాయబడి ఉన్నది, you can turn the stone into bread. నువ్వు రాతిని రొట్టెగా మార్చగలవు. It is written, ఆయన అన్నాడు ఎలాగో రాయబడి ఉన్నది, the angels will come and take charge over you. దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. It is written like this. ఎలాగో రాయబడి ఉన్నది. See, he came to Jesus with the word, వాడు యేసు దగ్గరికి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు, just like he came to Eve. అవ్వ దగ్గరికి వచ్చినట్లుగా. But Jesus was not Eve. కానీ యేసు అవ్వ కాదు. He was not weak like Eve. ఆ అవ్వ వలె ఆయన బలహీనుడు కాదు. He was not foolish like Eve. అవ్వ వలె బుద్ధిహీనుడు కాదు. He said, ఆయన అన్నాడు, when he started seeing him using the word, వాడు ఎప్పుడైతే వాక్యాన్ని వాడటం ఆయన చూశాడో, he said, it is also written. ఆయన అన్నాడు మరియు ఎలాగో రాయబడి ఉన్నది. He said, it is also written. మరియు ఎలాగో రాయబడి ఉన్నది. He took the word of God, కాబట్టి ఆయన దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. defeat that devil. ఆ అపవాదిని ఓడించడానికి ఆయన దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. Was anything said was false when the devil spoke to Jesus? మరి యేసు ప్రభువుతో అపవాది మాట్లాడినప్పుడు అందులో ఏదైనా అబద్ధం ఉన్నదా? No, he spoke everything truth. లేదు, వాడు చెప్పింది అబద్ధం లేదు. వాడు But నిజమే. Jesus never fall for him. అయితే యేసు వాడి మాటలకు పడిపోలేదు. Jesus stayed with the original artillery. మరి యేసు ప్రభు ఆ అసలైన మూల భాషతో వాక్యంతో నిలబడ్డాడు. He let it down మరి అబద్ధాన్ని పడిపోనిచ్చింది. by listening to the devil, అపవాది మాటలు వినటం, by reasoning the word of God. దేవుని వాక్యాన్ని తర్కించడాన్ని But బట్టి. Jesus, కానీ యేసు he gained that artillery. దాన్ని తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. ఆ యొక్క ఆయుధాన్ని, He hold of that artillery, ఆ యొక్క ఆయుధాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆ వాక్యమైన ఆయుధాన్ని. which is the word of God. ఆ ఆయుధం మరేదో కాదు, దేవుని వాక్యం అనే కాబట్టి. My brothers, my sisters, నా సహోదరి సహోదరుల, when Eve reasoned with the word of God, దేవుని వాక్యంతో ఎప్పుడైతే అవ్వ తర్కించిందో, when Satan was successful, సాతానుడు అక్కడ విజయాన్ని when సాధించాడు. Eve was defeated, అవ్వ ఓడిపోయింది. remember the oneness between them was separated. గుర్తుంచుకోండి, వారి మధ్య ఉన్న ఏకత్వం అనేది వేరైపోయింది. Adam and Eve lost their oneness with God. ఆదాము అవ్వ దేవునితో ఉన్న ఏకత్వాన్ని కోల్పోయారు. God is to come anytime he wants to. దేవుడు అంతకు ముందు అయితే తనకి ఇష్టమైన సమయంలో And రాగలిగేవాడు. he could speak lip to ear, he said. ఆయన అన్నాడు, వారితో ముఖాముఖిగా ఆయన పెదవులు వారి చెవి దగ్గర పెట్టి మాట్లాడాడు. He would just, mesmerize them with his sweet voice. ఆ మధురమైన స్వరంతో వారిని మైమరిపింపజేసి And they could hear him. ఆయన మాటలు వారు But వినగలిగారు. when this oneness was broken, అయితే ఆ ఏకత్వం ఎప్పుడైతే విరిగిపోయిందో, when the separation came, ఎప్పుడైతే వేర్పాటు వచ్చిందో, oh brother, sister, it was a terrible time. సహోదరి సహోదరుడు, అది భయంకరమైన సమయం. Mankind lost the relationship with God. మానవ జాతి దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయింది. And God in his great economy, అయితే దేవుడు తన గొప్ప ఆర్థిక వ్యవస్థ, in his great wisdom, గొప్ప జ్ఞానం ద్వారా he wanted to restore that relationship. ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. He wanted to bring his people back to the first stage. ఆయన తన ప్రజలను తిరిగి మొదటి స్థానానికి తీసుకురావాలను, He wanted to bring them into their original place. వారిని తిరిగి వారి యొక్క మూల స్థానానికి తీసుకురావాలను. That's why he came to this world, అందుకని ఈ లోకానికి వచ్చాడు. to pay the debt of sin. ఆ మరణం యొక్క పాపకు వెలను చెల్లించడం, In order to get oneness between God and man. తద్వారా మానవుడికి దేవునికి మధ్య ఏకత్వాన్ని పునరుద్ధరించడం. Jesus could not do it alone. యేసు దాన్ని ఒంటరిగా చేయలేడు. He had to come in flesh and blood. ఆయన రక్త మాంసముల్లోనికి రావాల్సి, He had to become a complete sin offering, ఆయన పరిపూర్ణమైన పాప పరిహారార్థ బలిగా మాత్రం to take away our guilt. మన యొక్క దోషాన్ని తీసివేయటానికి. Praise the Lord. దేవునికి To స్తోత్రం. fill us with this Holy Ghost, ఈ పరిశుద్ధాత్మతో మనల్ని నింపడానికి, so that man and God can become one. అలా తద్వారా మానవుడు దేవుడు ఏకమవుతారు. There had to be a blood to their brother, sister, సహోదరి సహోదరుల ఏకత్వం సాధించాలి. అక్కడ రక్తం కలిగి to re-establish that relationship, ఆ సంబంధాన్ని తిరిగి to పునరుద్ధరించడం, bring you and me back to the original form. నిన్ను నన్ను తీసుకుని అసలైన స్థానంలోనికి తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. The blood had to be shed. రక్తం ప్రోక్షించబడాలి. It's not just blood flowing out of his body. మరి ఏదో నీ శరీరం నుంచి ఆ రక్తం ప్రవహించడం కాదు. No. లేదు. He says the chemistry of the blood was broken. మరి ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ రక్తం యొక్క రసాయన శాస్త్రం ముక్కలు చేయబడింది. Every cell, that blood cell was broken. ఆ యొక్క రక్తం యొక్క ప్రతి కణము ముక్కలు చేయబడింది. Oh, when the chemistry went out of that cell,
ఆ క్షణములో ఉన్న ఆ రసాయన జీవం బయటకు వచ్చింది. That was the bleach of God. అదే దేవుని యొక్క బ్లీచ్ అయి ఉన్నది. That's where our sin has been dipped in. అక్కడ మన పాపాలు ముంచబడినప్పుడు What could re-establish the relationship? ఆ సంబంధాన్ని తిరిగి ఏది పునరుద్ధరించాలి? When God's commandment was fulfilled. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చబడినప్పుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. When you fulfill the word of God, దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, then the relation will be established, re-established. అప్పుడు దేవునికి నీకున్న సంబంధం తిరిగి పునరుద్ధరించబడుతుంది. You have to fulfill the word of God. దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. Every word of God must be fulfilled in my life. నా జీవితంలో ప్రతి వాక్యము నెరవేర్చబడుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Could an angel fulfill it? ఒక దూత దాన్ని నెరవేర్చగలడా? It has no blood. వాడికి దాని దూతకు రక్తము లేదు. Could God have fulfilled it? దేవుడు దాన్ని నెరవేర్చగలడా? He had no blood. ఆయనలో రక్తము లేదు. Because God is a spirit. ఎందుకంటే దేవుడు ఆత్మీయ. And the spirit doesn't have blood. ఆత్మలో ఆ రక్తం ఉండదు. So God had to become flesh and blood in order to pay our debt. మన యొక్క ఆ రుణము యొక్క భారాన్ని చెల్లించడానికి దేవుడు రక్త మాంసములు కలిగిన వాడుగా రావాలి. And He paid it correctly. ఆయన దాన్ని సరైన విధానంలో And take away our sin. మన పాపాలు తీసివేశాడు. Because that's the only way. ఎందుకంటే అది ఒక్కటే మార్గం. Because ఎందుకంటే the denominations, the organizations, మత సంస్థలు, మత శాఖలు, the towers of Babel, ఆ బాబేలు గోపురాలు they failed mankind ఆ మానవ జాతిని ఓడింపజేశారు. and brought total separation between God and mankind. మానవుడికి దేవునికి మధ్య ఇంకా సంపూర్ణమైన వేరుబాటు తీసుకొచ్చారు. What did they do? వారు ఏం చేశారు? The devil used the same trick that he used with Eve. అవ్వ దగ్గర ఏ యుక్తి వాడాడు కుయుక్తిని, అదే ఈ కుయుక్తిని You వాడుతున్నాడు. talk about one God today, ఈరోజు ఒక దేవత్వాన్ని గురించి they'll మాట్లాడు, start reasoning. వాడు దాని గురించి తర్కిస్తారు. You talk about baptism in the name of the Lord Jesus Christ, క్రీస్తునామములో బాప్తిసం గురించి మాట్లాడండి, they will reason with it. వారు దాని గురించి తర్కిస్తారు. He never said it. That church ఆయన అలా doesn't do it. చెప్పలేదు, ఆ సంఘం అలా That చేయలేదు. great minister never do it. ఆ పెద్ద సేవకుడు ఎలా చెప్పలేదు, He never preached like this. ఆయన ఎలా బోధించలేదు. See, they're looking back. వారు వెనక చూస్తున్నారు. I told you, నేను మీకు చెప్పాను, when the truth was revealed, సత్యం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో, Antichrist revealed the frogs. ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఆ కప్పలను He బయలుపరుస్తాడు. sent the frogs. వాడు కప్పలను పంపించాడు. It goes forward but looks back. అది ముందుకే వెళ్తుంది కానీ చూపు మాత్రం వెనకే. So you stand today and talk to the people. ఈ రోజు నువ్వు ప్రజలతో నిలబడి మాట్లాడినప్పుడు Talk about one baptism. బాప్తిస్మం ఒక్కటే బోధించండి, They will look back. వారు వెనక చూస్తారు. In 1967, 1967 సంవత్సరంలో in November, I have a magazine called Suvarta Prakashini, సువార్త ప్రకాశిని అనే ఒక మాసపత్రిక నేను చదివాను. written by Dr. P.M. Samuel, మరి డాక్టర్ పిఎం శామ్యూల్ గారు రాశారు దాన్ని. founder of IPC Church. మరి ఐపీసీ సంఘం యొక్క వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఆయన. He said in that magazine, ఆ మ్యాగజైన్ లో ఆయన ఏం the రాశారు? problem I had about the baptism in the name of the Lord Jesus Christ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం గురించి నాకున్న సమస్య ఏంటంటే, has been cleared. ఆ సమస్య పరిష్కరించబడింది. I understood that. దాన్ని నేను సంపూర్తిగా అర్థం చేసుకున్నాను. Why? ఎందుకని? Because I met people who baptized him in the name of the Lord Jesus Christ in Germany. మరి జర్మనీలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రజలు నేను కలుసుకున్నాను. The people who baptized him. ఓకే, ఆ అయ్యగారికి బాప్తిసం ఇచ్చిన ప్రజలు నేను జర్మనీలో కలుసుకున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. They said, we now pastor baptized Dr. P.M. Samuel in the name of the Lord Jesus Christ. డాక్టర్ పిఎం శామ్యూల్ గారికి మా పాస్టర్ గారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం Then he ఇచ్చారు. came to India ఇప్పుడు ఆయన ఇండియా వచ్చాడు. and he said, hey, we need to change the mode of baptism. అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, అరే మనం బాప్తిసం ఇచ్చే పద్ధతిని మార్చాలన్నాడు ఆయన. You know, P.L. Paramjyoti Ayagaru, పిఎల్ పరంజ్యోతి గారు, Jedcherla Purushottam Ayagaru, జడ్చర్ల పురుషోత్తం గారు, and all the big Ayagarlu said, shut up, don't open your mouth. మరి పెద్ద పెద్ద అయ్యగారులు అన్నారు, మీరు నోరు మూసుకోండి మాట్లాడు. Abraham Samuel also said, Daddy, shut your mouth. అబ్రహాం శామ్యూల్ గారు కూడా అన్నారు, నాన్నగారు మీరు నోరు మూసుకోండి. You cannot change anything now. ఇప్పుడు ఏమి మార్చడానికి వీల్లేదు. This world will call us fools. ఈ లోకం మనల్ని మూర్ఖులని పిలుస్తుంది. And that thing has been hidden till today. కానీ ఆ కార్యం ఎప్పటి వరకు మరుగు But చేయబడింది. he mentioned it in the magazine. కానీ ఆయన మ్యాగజైన్ లో రాశారు ఆయన మాస. I can show you many things from the history of the Bible. బైబిల్ యొక్క చరిత్ర నుంచి అనేక విషయాలను నేను బోధిస్తాను. Jesus never said, go baptize the people in the name of the Father, Son and the Holy Ghost. మరి యేసుక్రీస్తు ఎన్నడూ కూడా చెప్పలేదు, వెళ్ళి ప్రజలకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. I had proof of the olden scripts. మరి ఆ పాత లేఖన భాగాలు నా దగ్గర ఉన్నాయి. And I can show you from 40 or more times
The scholars from 1700s, 1600s, 1800s. మరి 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దంలో అనేక మంది వేదాంత పండితులు రాసిన గ్రంథాల్లోంచి 40-50 రెఫరెన్స్లు చూపించగలను. And they said, వాళ్ళందరూ చెప్పారు, Jesus never said, baptize them in the name of the Father, Son and the Holy Ghost. వాళ్ళందరూ ఏం చెప్పారంటే తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మక నామములో బాప్తిస్మం అని ఏసి చెప్పలేదు. But he said, go, make them disciples, preaching the gospel to them and baptize them in my name. కానీ అది ఏం చెప్పాడంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, ప్రజలను శిష్యులుగా చేయండి, నా నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. And that's what disciples did. శిష్యులు అదే చేశారు. Then how come the change came? అయితే మార్పు ఎలా వచ్చింది? Where did the change come from? ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? I have a written script from Dr. Eusebius in Paul's time. మరి పౌలు గారి టైంలో ఉన్న Eusebius, yes. యూసేబియస్ అనేటువంటి పండితుడు రాసిన చేతివ్రాతతో ఉన్న పత్రం ఉన్నది. The greatest scholar after Paul. మరి పౌలు కాలంలోనే అత్యంత పండితుడు ఆయన. He mentions that. ఆయన ఆ మాట చెప్పాడు. Jesus said, go baptize them in my name. యేసు వార్త ఏం చెప్పాడంటే వెళ్ళండి, నా నామములో వారికి బాప్తిస్మం. But when the Roman emperor came into the scene, అయితే రోమా చక్రవర్తి రంగం మీదకి వచ్చినప్పుడు, that was the Pope, that was the beast actually. నిజానికి ఆయనే పోపు గారు, ఆయనే ఆ మృగము. I'm talking about the spirit. ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. I'm talking about that position. ఆ స్థానం గురించి మాట్లాడుతున్నాను. And they changed it into the Father, Son and the Holy Ghost. వారు దాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మార్చివేశారు. You tell the people truth. ఈ రోజు ప్రజలకు సత్యాన్ని చెప్పండి. Our leaders never said that. మా నాయకులు ఇలా చెప్పలేదండి, మా అయ్యగారులు ఇలా చెప్పలేదు. This is a new doctrine. ఏదో కొత్త బోధలాగా ఉంది. This is a doctrine of the Bible. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క బోధ అయ్యున్నది. This is where the church was established with. ఇక్కడే ఈ వాక్యం మీదే సంఘం స్థాపించబడుతుంది. Brother, I can sit with you and I can talk to you. సహోదరుడా, నీతో కూర్చుని నేను అనేక గంటలు మాట్లాడగలను. I can give you those proofs that I have with me. నా దగ్గర ఉన్న రుజువులు మీకు చూపించగలను. I can send it to your WhatsApp number if you want. ఒకవేళ కావాలంటే మీ వాట్సాప్ నేను పంపగలను. Why Jesus had to shed his blood? మరి యేసు ఎందుకు తన రక్తాన్ని ప్రోక్షించవలసి వచ్చింది? To pay that penalty of sin to be paid. ఆ పాపము యొక్క వెల చెల్లించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. To bring back man to his original position. మానవుని తిరిగి అతడి అసలైన స్థానంలో నిలబెట్టడానికి. To bring back man in his first stage. తన మొదటి స్థానంలోనికి, ఆ ప్రధానత్వంలో మానవుని నిలబెట్టడానికి. That's why God sent Elijah the prophet in this last day. అందుకే ఈ చివరి దినాల్లో దేవుడు ప్రవక్త ఏలియాను పంపాడు. He came to turn the hearts of the children back to their father. ఆ పిల్లల యొక్క హృదయాన్ని తిరిగి తండ్రుల హృదయంలో తిప్పుతాడు. Who are our fathers? మన పితరులు ఎవరు? Our apostolic fathers. మన అపోస్తలులే మన పితరులు అయి We ఉన్నారు. see them in the book of Acts. వారిని అపోస్తల కార్యం గ్రంథంలో మనం You చూస్తాం. and I, నీవు నేను we are the continuation of the book of Acts. మన అపోస్తల కార్యముల గ్రంథం యొక్క కొనసాగింపై ఉన్నాం. Don't let this Lucifer bring separation between our God and us. ఈ లూసిఫర్ నికి అనుమతి ఇవ్వద్దు, మనకి మన దేవునికి మధ్య వాడు దూరం పెట్టడం. No, లేదండి, he can't do it. వాడు దాన్ని చేయలేడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, heaven yes, and the inhabitants of it పరలోకముల నివాసులారా rejoice, ఉత్సహించుడి, for the salvation is come. రక్షణ వచ్చి ఉన్నది, For the power of God is coming. దేవుని శక్తి వచ్చి ఉన్నది, For the power of Christ is with us. క్రీస్తు యొక్క శక్తి వచ్చి ఉన్నది. He said, I will be with you, in you, until the end of the world. నీతోను నీలోను ఇక సమాప్తి వరకు ఉంటుంది. Oh, my brothers, my ఓ sisters, నా సహోదరి సహోదరులారా, let us not take these things easy. ఈ కార్యాలు చులకనగా తీసుకో. Because this word of God, ఈ దేవుని వాక్యం, this truth, ఈ సత్యం, this message ఈ వర్తమానం is putting us back into our first state, తిరిగి మనలను మన మొదటి స్థానంలోకి తీసుకుని వెళ్ళి, where we belonged actually. నిజానికి మనం అక్కడ చెందిన వారు. Eve lost it. అవ్వ దాన్ని పోగొట్టుకున్నాడు. Adam through Eve, he lost it. ఆదాము అవ్వను బట్టి అతడు But పోగొట్టుకున్నాడు. our second Adam came. అయితే మన రెండవ ఆదాము వచ్చాడు. My second Adam came. రెండవ ఆదాము వచ్చాడు. His name is Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు. What Adam lost, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడు, I mean the first Adam, ఆ మొదటి ఆదాము ఏదైతే what he lost,
అతడు ఏది పోగొట్టుకున్నాడు, my second Adam regained again నా రెండవ ఆదాము తిరిగి దాన్ని సాధించి by paying the price. ఆ వెల చెల్లించుట ద్వారా Paying it by his own తన blood. స్వరక్తం ఇచ్చి ఆ వెలను చెల్లించి Oh, he never cared ఆయన his దాన్ని life. లక్ష్య పెట్టలేదు. He never thought about his own life. తన సొంత ప్రాణాన్ని గురించి ఆయన లక్ష్య Praise the Lord. దేవునికి స్తోత్రం. When people look at him and they begin to cry, మరి ప్రజలు ఆయన చూసి ఏడ్చడం మొదలు పెట్టినప్పుడు don't cry for me. ఆయన అన్నాడు, నా కొరకు ఏడబోతు. Cry for yourself. ఆయన అన్నాడు, మీ కొరకు ఏడవ, Cry for the children. పిల్లల కొరకు ఏడవండి, Cry for your brother. మీ ప్రియుల కొరకు You ఏడవండి. don't have to cry for me. మీరు ఏడవద్దు, So cry for yourself. మీ కొరకు ఏడవండి. Oh, my brother, my sister. సోదరి సోదరుడా, Because in his mind and his heart, he knows what he was doing. ఎందుకంటే ఆయన మనస్సులో, ఆయన హృదయంలో తానేం చేస్తున్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు. You may say, Brother Sam, మీరు అను సోదరుడు శామ్, why did he say that word on the cross of Calvary? ఆ కల్వరి శిలువలో ఉన్న మాట గురించి మీరు ఎందుకు చెప్పారు? My father, my father, ఆయన అంటున్నాడు, తండ్రి, నా తండ్రి, why you have left my hand? నా చెయ్యి ఎలా విడిచితివి, How you have rejected me, Lord? నన్ను ఎలా త్రోసివేశావు. He was showing the human side. ఆయన మానవ స్వభావాన్ని He చూసి was in pain and agony. ఆయన వేదనలో శ్రమలో ఉన్నాడు. Oh, my brother, my sister. సోదరి సోదరుడా, Hallelujah. హల్లెలూయా. Jesus was both man and God. మరి యేసు మానవుడు, దేవుడై ఉన్నాడు. 100% man and 100% God. 100% మానవుడు, 100% He was a man on his mother's side. ఆయన తల్లి వైపున ఆయన మానవుడై He ఉన్నాడు. was God on his father's side. తన తండ్రి వైపున ఆయన దేవుడై ఉన్నాడు. When Mary came to him and said, they have no wine, మరి ఆయన దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు he said on his mother's side, ఆయన తల్లి వైపు చూసి అంటున్నాడు, my time is not come. నా సమయం ఇంకా రాలేదన్నాడు. What I have to do with you? నేను నాతో నీకేం పని అన్నాడు. But she said, ఆమె అన్నది, hey boys, just do what he says. ఆమె అన్నది పని వారిని పిలిచి, అబ్బాయిలు ఆయన ఏం చెప్తే అదే చేయాలి. When he came on his father's side, ఇప్పుడు ఆయన తన తండ్రి వైపుకి he వచ్చినప్పుడు turned water into wine. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. Praise the Lord, hallelujah. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. When he came to the grave of Lazarus, లాజరు సమాధి దగ్గరికి వచ్చిన on his mother's side he cried. ఆ తల్లి వైపున ఆయన కన్నీరు గార్చాడు. The Bible says Jesus wept. బైబిల్ చెప్తుంది యేసు కన్నీరు But on his father's side, గార్చాడు. తన తండ్రి వైపున he said, Lazarus, come forth. ఆయన అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. And I can go on and on and on like this. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలను. But I promised you, నేను కానీ మీకు వాగ్దానం చేశాను, I will stop when the you know, it hits 11. మరి 11 గంట కొట్టగానే నేను ఆపేస్తానని చెప్పాను. Brother Josh, we are good boys today. జాష్, ఈ రోజు మేము మంచి అబ్బాయిలుగా ఉన్నాం ఈ రోజు. Because we are trying to stop just before even 10 minutes or 12 minutes to 11. మరి 10-12 నిమిషాలు ముందే వదిలేయబోతున్నాం. My brothers, my sister, నా సహోదరి in సహోదరులు, my closing, నా ముగింపులో నేను చెప్తున్నాను, remember, గుర్తుంచుకోండి, you don't have to stay in that state, నువ్వున్న ఆ స్థితిలోనే నువ్వు మిగిలిపోవాల్సిన అవసరం లేదు. in that fallen state, ఆ పతనమైన స్థితిలో నువ్వు ఉండక్కర్లేదు. in that fallen condition. ఆ పతనమైన పరిస్థితుల్లోనే ఉండక్కర్లేదు. Remember that prodigal son. ఆ తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేయి. Tonight, ఈ రాత్రి come to yourself. నిన్ను నీవు తెలుసుకో. Just like he came to himself. వాడికి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, Praise the Lord. దేవుని స్తోత్రం, When the boy came to himself, ఆ వ్యక్తి తనను తాను గ్రహించుకున్నాడు. he said, why I have to sit here amongst these ఆయన pigs? అనుకున్నాడు, ఎందుకు ఈ పందుల మధ్య నేను కూర్చోవాలి, Why I have to eat with this? వీటితో కలిసి ఎందుకు నేను తినాలి, Why I have to eat this food? ఈ ఆహారాన్ని ఎందుకు తినాలి, In my father's house. నా తండ్రి ఇంట Oh, there's plenty of food. విస్తారమైన ఆహారం, In my father's house, నా తండ్రి ఇంట there are many servants there. అనేక మంది సేవకులు ఉన్నారు, They got plenty to eat. వారు తినటానికి సాలినంత ఆహారం ఉన్నది. Why I have to live here ఎందుకు నేను ఎక్కడ in జీవించాలి, this downgraded life? ఈ త్రోసివేయబడిన కూల్చబడిన స్థితిలో? Why I should live under my God-given privileges? ఓ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యానికంటే తక్కువ స్థితిలో నేను ఎందుకు When he జీవించాలి? came to himself, వాడికి ఎప్పుడైతే తనను తాను గ్రహించాడో, he rised up అతడు లేచి నిలబడి and he started walking to his father's తన house. తండ్రి ఇంటి వైపు నడవటం ప్రారంభం. And father's eyes was on that way. ఆ తండ్రి యొక్క చూపు ఆ మార్గం మీదే ఉన్నది. He was always looking every
day my son will come ఆయన back. ప్రతిరోజు చూస్తున్నా నా కుమారుడు వస్తాడు. And finally his son came. చివరికి ఆయన కుమారుడు వచ్చాడు. See the father's faith. ఆ తండ్రి విశ్వాసాన్ని చూడండి. The heart of the father. ఆ తండ్రి ఉద్దేశం చూడండి. He said, look, Father, I've sinned against you. ఆయన తండ్రి నీకు వ్యతిరేకంగా పాపం I've sinned against heaven. భగవంతునికి వ్యతిరేకంగా Don't take me as your son, but take me as one of your sons. నన్ను నీ కుమారుడిగా స్వీకరించొద్దు కానీ నీ పరివారంలో ఒకటిగా చేర్చుకోమన్నాడు. No. ఆయన అన్నాడు, లేదు లేదు No. లేదు, You're not my son. You're not the boss. Son. నువ్వు నా కుమారుడు. You're not foolish. నువ్వు నా బిడ్డవై ఉన్నావు. And he hugged them and he kissed తన them. కుమారుని హత్తుకున్నాడు, He కౌగిలించుకున్నాడు. ordered for a new robe. క్రొత్త వస్త్రం తొడిగించమని He said, ఆజ్ఞాపించాడు. give my son a hot water. నా కుమారుడికి వేడి నీళ్ళు స్నానం Let him take a good bath. మంచిగా స్నానం I చేయించాడు. can smell him piggy. ఆయనలోంచి ఆ పొందుల వాసన నాకు వస్తుంది. He was amongst the pig, ఎందుకంటే పందుల మధ్య but he జీవించాడు. still kissed him. అయినా సరే తండ్రి ఆ కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు. He was cleansed. ఆయన శుభ్రపరిచాడు. He was given a new robe. ఆయనకి నూతనమైన వస్త్రం He was ఇవ్వబడింది. given a new ring. మరి నూతనమైన ఉంగరం కట్టబడింది. He was given a new shoe. నూతనమైన పాదరక్షలు ఇవ్వబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. He was taken back into the family. తిరిగి కుటుంబంలో చేర్చబడ్డాడు. He was given his place back. తిరిగి తన స్థానం అతనికి ఇవ్వబడింది. The strength he lost. ఏ స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఆ స్థానాన్ని Praise the ఇవ్వబడింది. Lord. హల్లెలూయా. God granted him back. దేవుడు తిరిగి దాన్ని అనుగ్రహించాడు. This is all about the love of Jesus Christ. ఇదంతా కూడా యేసుక్రీస్తుకు ప్రేమ. He paid for you, Christ. ఆయన నీ వేలను చెల్లించాడు. You don't have to pay anything. నువ్వే వేల చెల్లించక్కర్లేదు. If you're listening somewhere from far with the sound system, నువ్వు దూరం నుండి ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నావు. my brother, my sister, నా సోదరి సోదరుడా, no matter how low you have gone in your life, జీవితంలో ఎంత తక్కువ స్థితికి దిగజారిపోయినా, no matter how bad sinner you are, నువ్వు ఎంత చెడ్డ పాపమైనా, come, Jesus is waiting on you. రమ్ము, యేసు నీ కొరకు. Give your heart to him. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. Come to yourself. నిన్ను నువ్వు ఒకసారి తెలుసుకో. You don't have to live that life. ఆ స్థితిలో You జీవించక్కర్లేదు. can come back to your original place. తిరిగి నీ మూల అసలైన స్థానానికి రావు. Come to your original నీ condition. నిజమైన స్థితిలోనికి రావు. Jesus is waiting on you. యేసు నీ కొరకు ఎదురు He చూస్తున్నాడు. paid for it. నీ వేల నీ కొరకు చెల్లి. You belong to him. నువ్వు ఆయన వాడివి. You belong to him. నువ్వు ఆయన సొత్తు. How many believe you belong to him? వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు మీరు ఆయన సొత్తు అని? I believe belong to him. నేను ఆయన వాడిని. God bless every hand that raised up this night. పైకి ఎత్తబడిన ప్రతి చేతిని దేవుడు Yes, you belong to God. అవును, నువ్వు దేవునికి చెందిన We belong to the Lord Jesus మన ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినవాడు. because he has paid for us. ఎందుకంటే ఆయన మన వేల చెల్లించు. We are not of your own. మన సొంత సొత్తు కాదు, We belong to him. మనం ఆయన సొత్తు అయ్యి ఉన్నాం. God bless you tonight. దేవుడి రాత్రి మిమ్మల్ని దీవించును. Thank you very much, Pastor Jay Kumar. పాస్టర్ జయ కుమార్ గారు చాలా వందనము. Thank you very much, all the saints మరి పరిశుద్ధులారా మీ అందరికి నా కృతజ్ఞతలు. under his ministry. మరి ఈ పరిచర్య క్రింద And I want to thank all my precious brothers and sisters మరి నా ప్రశస్తమైన సహోదరులందరికీ నా from near and కృతజ్ఞతలు. far. మరి దగ్గర నుండి దూరంగా ఉన్న All my ministering brothers, so soldiers of Jesus Christ. మరి నా ప్రియ సేవకులు, మరి క్రీస్తు యొక్క సైనికులు, మీ అందరికి నా వందనము. Pray for this soldier also. ఈ సైనికుడి కొరకు కూడా మీరు ప్రార్థన. This soldier has crossed 50, మరి ఈ యొక్క సైనికుడికి 50 సంవత్సరాలు దాటినాయి. but I'm still running. అయినా నేను ఇంకా పరిగెత్తుతున్నాను. I want to run till my last breath నా చివరి శ్వాస వరకు నేను పరిగెత్తబోతున్నాను. because I have no other intention. ఎందుకంటే నాకు మరే ఉద్దేశం లేదు. I want to look for that last one to come in ఆ చివరి గొర్రె పిల్లని జయించడమే నా ఉద్దేశం. so that we would all go home soon. అప్పుడు త్వరలో మన గృహానికి చేరుకుంటాం. How I'm doing, I don't know, అది ఎలా చేస్తాను నాకు తెలియదు, but God is my helper. కానీ దేవుడే నా సహాయం. God bless you. దేవుడు మిమ్మల్ని I'd like to say I love you all. మీ అందరిని ప్రభువులో నేను ప్రేమిస్తున్నాను. You all pray for me and I'll continue to pray నేను for మీ you. అందరి కొరకు ప్రార్థిస్తాను. మీ ప్రార్థనలో నన్ను God bless you. Over to the pastor. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ గారు. Praise the Lord. హల్లెలూయా.